26వ అధ్యాయం. వ్యాఖ్యాన నియమాలు తెలిస్తే సరిపోతుందా? దేవుని వాక్యం ద్వారా 5 విధాల ప్రయోజనాలు కలుగుతాయని వాక్య సేవకుడు తన ప్రసంగాల ద్వారా విశ్వాసులకు మార్గనిర్దేశం చేయడం, వారికి ఆదరణ ఓదార్పు కలిగించడం, తప్పులను ఖండించడం, దిద్దుబాటు చేయడం అనే ఈ 5 రకాల ప్రయోజనాలను విశ్వాసులకు కలిగించాలని నేను చెప్పాను. అయితే ఇన్ని ప్రక్రియలలో ఎప్పుడు, ఏ స్థలంలో, ఏ సందర్భంలో, ఏ ప్రయోజనం కొరకు బోధించాలో వాక్య సేవకునికి ఎలా తెలుస్తుంది? వాక్య సేవకుడు ఓదార్చే ప్రసంగాన్ని చేసినప్పుడు విశ్వాసులు రహస్య పాపంలో జీవిస్తూ ఉండవచ్చు. వారికి ఆ ఓదార్పు మరింత కీడును కలిగిస్తుంది. వారు పాపం చేయడానికి ఇంకా ధైర్యం తెచ్చుకుంటారు. వాక్య సేవకుడు ఖండించడానికి పూనుకున్నప్పుడు విశ్వాసులు వేదనలో, శోధనలో కృంగిపోయి ఉండవచ్చు. అలాంటప్పుడు ఖండించడం వారిని దేవునికి మరింత దూరం చేస్తుంది. అలాగే దుఃఖంలో ఉన్న వాళ్ళకి మీరు ఇలా ప్రవర్తించండి, అలా చేయండి అని నీతిబోధలు చేసి మార్గనిర్దేశం చేస్తే జరిగేది క్షేమాభివృద్ధి కాదు, క్షామాభివృద్ధి. అంటే ఇంకా విశ్వాసుల జీవితాల్లో కరువు ఎక్కువ అవుతుందన్నమాట. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇది మనం ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎన్ని వ్యాఖ్యాన సూత్రాలు తెలిసిన వాడైనా ఒక బోధకుని ప్రసంగ పరిచర్య ఫలవంతం కావాలంటే, ఒక బోధకుడు దేవుని నోరుగా ఉండాలంటే, అతడి ద్వారా ప్రతి స్థలములో, ప్రతి సమయంలోనూ విశ్వాసులు సమయోచితమైన దేవుని స్వరాన్ని విని ఆశీర్వదించబడాలంటే, ఆ బోధకునికి విశ్వాసుల హృదయ పరిస్థితిని వివేచించే కృపావరం ఉండాలి. ఇది అనంత ప్రాముఖ్యం కలిగిన సత్యం. తన ముందు కూర్చున్న ప్రజల హృదయాల స్థితిగతులను వివేచించే పరిశుద్ధాత్మ శక్తి బోధకునికి ఉంటే, అతడు ఆత్మవశుడై బోధిస్తే అప్పుడు విశ్వాసులకు ఖచ్చితంగా ఏ సందేశం కావాలో అదే అందించబడుతుంది. ఒకే భక్త సమాజంలో వేరువేరు విశ్వాసులు వేరువేరు జీవిత పరిస్థితులలో ఉన్నప్పటికీ ఎవరికి కావలసిన సందేశం వారికి అందుతుంది. క్రైస్తవ సమాజంలో వాక్యోపదేశం మేధావుల మానసిక శక్తుల కసరత్తు కాదు, అది ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. ప్రీచింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. అందుచేత వాక్యబోధ చేసేవారికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం జ్ఞానం, తర్కం, వాగ్దాటి, విషయ పరిజ్ఞానం, వ్యాఖ్యాన సూత్రాలతో పరిచయం ఇత్యాది మేధోపరమైన సామర్థ్యాలు కావు. వాక్య సేవకునికి ఉండవలసినది పరిశుద్ధాత్మాభిషేకం. ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మతో అభిషేకించబడాలి. ఆ తరువాత వాక్య పరిచర్యలో అడుగడుగున పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మాభిషేకం లేని సేవకుడు ఎంత జ్ఞాని అయినా, ఎంత జాగ్రత్తతో వ్యాఖ్యాన సూత్రాలను పాటించి, ఎంత చాకచక్యంగా వాక్యాన్ని బోధించినా ఆ బోధ ఒక అందమైన మృత శరీరం లాగానే ఉంటుంది. ఆత్మాభిషేకం అనే మాటే ఈనాడు క్రైస్తవ సమాజంలోని అత్యధిక సంఖ్యాకులకు నచ్చడం లేదు. పరిశుద్ధాత్మను పొందడం అనే మాటే అనేక మంది క్రైస్తవ బోధకులకు అదేదో ఒక చెడ్డ మాటలాగా వినిపిస్తుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు అంగీకరించినా తృణీకరించినా, దేవుడు చెప్పమన్న మాట మీకు చెబుతున్నాను వినండి. నా సోదర క్రైస్తవులారా, పరిశుద్ధాత్మాభిషేకం లేని ప్రసంగ పరిచర్య ప్రాణము లేని సుందర శరీరం లాంటిదే. ఒక మనిషి చాలా అందగాడు లేక సౌందర్యవతి అనుకోండి, లోపం లేని సౌందర్యం ఆ వ్యక్తికి ఉంది. ఆ సౌందర్యాన్ని చూసి మనం ఆకర్షించబడతాం, ఆ సౌందర్యాన్ని మనం ప్రశంసిస్తాం. అలా కొంతకాలం గడిచాక ఆ మనిషిలో నుండి ప్రాణం వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా అందమైన మనిషి అని మురిసిపోతూ ఇంట్లో పెట్టుకుంటామా? జవాబు మీకు తెలుసు. ఎంత అందమైన మనిషి అయినా ఆ మనిషిలోని ప్రాణం వెళ్ళిపోయాక ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ ఇంట్లో పెట్టుకున్న ఆ శవంతో ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఆత్మాభిషేకం లేని ప్రసంగాలు కూడా అంతే. ఇంతకు ఆత్మాభిషేకం అంటే ఏమిటి? ఆ విషయాన్ని విపులంగా చెప్పడం ఈ గ్రంథ పరిధిలో ఉన్న అంశం కాదు. అయినా ఒక విషయం మాత్రం ఇక్కడ మీకు చెప్పక తప్పదు. ఆత్మాభిషేకం అనేది మనిషిలో ఉన్న ప్రాణం వంటిది. ప్రాణం అంటే ఏమిటో మనకు తెలియదు. ఏ సైంటిస్టు దానిని వివరించలేడు. ప్రాణం అంటే ఏమిటో మనం వివరించలేం, కానీ ఒక మనిషిలో ప్రాణం ఉన్నదో లేదో మనం చెప్పగలం. ఒక మనిషిని చూడగానే అతడిలో ప్రాణం ఉన్నదో లేదో
మనకు తెలిసిపోతుంది. కానీ ప్రాణం అంటే ఏమిటో మాత్రం మనం చెప్పలేం. అలాగే ఆత్మాభిషేకం అంటే ఏమిటో మనం వివరించలేం. కానీ ఒక వ్యక్తిలో ఆత్మాభిషేకం ఉన్నదో లేదో మాత్రం మనం చెప్పగలం అన్నారు లెనార్డ్ రాబిన్హిల్ గారు. బోధకుని మీద ఆత్మాభిషేకపు ఆవశ్యకత గురించి చెప్పడానికి మనకు ఇంతకంటే మంచి మాటలు దొరకవేమో. అందుచేత మనకు కలిగిన వాక్య పాండిత్యం అంతటితో పాటు మనకు ఉన్న వ్యాఖ్యాన శాస్త్ర ప్రావీణ్యతతో పాటు మన తల మీద కాస్త పరిశుద్ధాత్మ తైలాభిషేకాన్ని పొందడానికి మనం ఆశించాలి. పట్టుదలతో పూర్ణ విశ్వాసంతో ప్రార్థించి ఆ అభిషేకాన్ని పొందాలి. మన తలల మీద పరిశుద్ధాత్మ తైలం ప్రోక్షింపబడిన తర్వాత, ఆత్మాభిషేకాన్ని మనం పొందిన తర్వాత, అప్పుడు మనం తెలుసుకున్న వ్యాఖ్యాన సూత్రాలన్నీ మనకు ప్రయోజనకరం అవుతాయి. ఈ విధంగా మనం పరిశుద్ధాత్మాభిషక్తులమై బైబిల్ని ఆయా ప్రవక్తల చేత ఏ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడో ఆయన ఆధీనములో ఉండి ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆయన సహాయంతో దేవుని వాక్యాన్ని సరిగా విభజించి సరైన వ్యాఖ్యాన సూత్రాలను అన్వయిస్తూ ఉపదేశం చేస్తే తప్పనిసరిగా మన ఉపదేశం హితోపదేశం అవుతుంది. అయితే ఇన్ని జాగ్రత్తలు వహించి మనం సిద్ధాంతాలు నిర్మించిన ప్రతి ఘట్టంలోనూ మనం తప్పటడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి వ్యాఖ్యాన నియమాన్ని ప్రతిపాదించేటప్పుడు మన ఇంగితాన్ని కూడా సంప్రదించాలి అని చెబుతూ వచ్చాను. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఈ ఇంగితం అనే దగ్గరే మన మనస్సుకు మాయ కమ్మేసేలా చేసే సాతాను శక్తి ఉంది. ఎంత నిపుణుడైనా పరిశోధకుడినైనా తప్పుదారి పట్టించగల సమర్థుడు సాతాను. ఇంగితానికి ప్రాముఖ్యత ఇచ్చేసరికి ఒక్కొక్క వ్యాఖ్యానం ఒక్కొక్కరికి హేతుబద్ధంగా కనబడుతుంది. మనుషులందరి బుర్రలు ఒకే విధంగా పనిచేయవు కదా. లోకో భిన్న రుచి అన్నారు ఆర్యులు. పుర్రెకొక బుద్ధి జిహ్వకొక రుచి అని కూడా అన్నారు పెద్దలు. భారతదేశపు పెద్దలు మాత్రమే కాదు, అపోస్తుడైన పౌలు కూడా మీలో యోగ్యులైన వారెవరో కనబడు నిమిత్తం మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు అన్నాడు. 1 కొరింథీ 11:19. అందుచేత ఈ గ్రంథంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. వ్యాఖ్యాన నియమాలన్నిటినీ చిత్తశుద్ధితో అమలు చేయడానికి బోధకుడు పూనుకున్నప్పటికీ అటువంటి జాగ్రత్త పరుని సైతం దుష్టుడు తప్పుదారి పట్టించగలుగుతాడు. మరి అలాంటప్పుడు ఇదే సత్యబోధ, ఈ బోధ ప్రకారమే మీరు విశ్వసించండి, జీవించండి అని మనం అంతిమ నిర్ణయం ఎలా చేయగలుగుతాం? మనకు సరైనదిగా కనిపించే బోధ వేరొకరికి తప్పుగా కనిపించవచ్చు కదా. విశ్వాసులకు హానికరమైనదని మనం త్రోసివేసిన బోధే అసలు క్షేమకరమైన బోధగా వేరొకరి ఇంగితానికి తోచవచ్చు కదా. అలాంటి భిన్నత్వం మనుషుల ఆలోచన ధోరణుల్లో ప్రకృతి సిద్ధంగానే నెలకొని ఉన్నప్పుడు ఈ సిద్ధాంతమే బైబిల్ సారాంశ బోధ, ఈ విషయంలో మీ అభిప్రాయమే పరిశుద్ధాత్మ దేవుని అభిప్రాయం, దీనికి భిన్నమైనదంతా అసత్యమే అని మనం ఎలా స్థాపించగలుగుతాం? మనం ఇదే సత్యం అనే ఒక బోధను స్థిరపరిచినా దాన్ని ఇతర విశ్వాసులు, బోధకులు అందరూ ఎలా ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోవాలి? ఇదే సత్యం, దీన్నే నమ్మండి అంటూ క్రైస్తవులందరినీ బలవంత పెట్టి ఏకాభిప్రాయంలోనికి నడిపించగలిగే అబ్సల్యూట్ స్టాండర్డ్స్ లేదా అంతిమ సర్వోన్నత ప్రమాణం ఎక్కడుంది? మన ప్రవర్తన నియమావళికి సంబంధించిన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. ఆభరణాలు ధరించవచ్చా లేదా? తెల్లని వస్త్రాలే ధరించాలా? వివిధ వర్ణాల వస్త్రాలను కూడా క్రైస్తవులు ధరించవచ్చా? ఆత్మకృపావరాలు ఈ కాలంలో ఉన్నాయా లేదా? జబ్బు చేస్తే మందులు వాడవచ్చా లేదా? ఇత్యాది విషయాల్లో విశ్వాసులు, బోధకులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటే ఉండవచ్చు. అయితే మన రక్షణ కోసం యేసు రక్తం అవసరమా లేదా? బైబిల్ గ్రంథం దైవ ప్రేరిత ప్రామాణిక గ్రంథమా కాదా? బాప్తిసం అనేది అవసరమా కాదా? ఇలాంటి విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండకూడదు కదా. ఇవి రక్షణకు సంబంధించిన మౌలిక విషయాలు. ఈ విషయాల్లోనైనా సార్వత్రిక క్రైస్తవ సమాజం ఏకాభిప్రాయాన్నే కలిగి ఉండాలి కదా. మన రక్షణకు ఆధారమైన పునాది సిద్ధాంతాల విషయంలో ఇక రెండవ అభిప్రాయానికి తావు లేకుండా ఇదే సరైన బోధ, ఇదే దేవుని అభిప్రాయం అని సంపూర్ణ అధికారంతో స్పష్టతతో స్థాపించడానికి లేఖనాలలో ఒక కొలబద్ద ఏదైనా ఉందా? అలాంటి కొలబద్ద ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రసంగ చక్రవర్తిగా పేరుగాంచిన ప్రఖ్యాత బ్రిటిష్ బోధకులు చార్లెస్ స్పర్జన్ ఈనాడు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సంఘం అవలంబించవలసిన వైఖరిని ప్రతిపాదిస్తూ వీ మస్ట్ హ్యావ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అండ్ చారిటీ
ఆర్ లవ్ ఇన్ ఆల్ అన్నారు. అంటే రక్షణ కోసం అత్యవసరమైన మౌలిక విషయాలలో మనకందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. రక్షణ కోసం అత్యవసరం కాని విషయాల్లో మనకు స్వేచ్ఛ ఉండాలి. అయితే అన్ని విషయాల్లోనూ మనం ప్రేమ కలిగి ప్రవర్తించాలి అని ప్రతిపాదించారు స్పర్జన్ గారు. ఇది ఈనాటికి ఏనాటికి క్రైస్తవ సమాజానికి అనుసరణీయమైన ఉత్తమ మార్గం. నిజమే. అయితే రక్షణ కోసం అత్యవసరమైన మౌలిక విషయాలలో పునాది పాఠాల విషయంలో అందరూ ఒకే అభిప్రాయానికి రావాలంటే అలా అందరినీ ఒప్పించి ఒకే రేవుకు నడిపించి ఇదే సత్య సిద్ధాంతం అని స్థాపించి నిరూపించే కొలబద్ద ఏదో ఉండాలి కదా. బైబిల్లో కనబడుతున్న దేవుడు, బైబిల్లో మాట్లాడుతున్న దేవుడు తన భక్తులకు తన సత్యబోధను స్పష్టంగా చూపించలేనంత బలహీనుడా, అసమర్థుడా? కానే కాదు. ఆయన తన సత్యాన్ని తన భక్తులకు తేటగా చూపించడానికి, భిన్నాభిప్రాయాలకు తావే లేకుండా సత్యబోధను నిరూపించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ఆయన వివాదాలకు అతీతంగా బైబిల్లో సత్యబోధను వ్రాయించి ఉంచాడు. మన రక్షణకు ఆధారమైన ముఖ్య సిద్ధాంతాల విషయంలో అసలైన సత్యం ఏమిటో, వివాదాస్పద విషయాలన్నిటిలో తమ అభిప్రాయం ఏమిటో మనకు స్పష్టంగా చూపించడానికి బైబిల్లో ఒక ప్రమాణ బోధను, ఒక కొలబద్దను నిక్షిప్తం చేసి నిగూఢంగా దాచి ఉంచాడు. ఆ కొలబద్దను మనం బైబిల్లో చూడగలిగితే ఆ కొలబద్ద ప్రకారం మన విశ్వాసాలను, బోధనలను క్రమపరుచుకొని సవరించుకుంటే లోపరహితంగా మన బోధనలను మలుచుకోగలుగుతాం. అసత్య బోధలకు అందనంత ఎత్తులో మనం క్షేమంగా మన ఆధ్యాత్మిక యాత్రను సత్య మార్గములో కొనసాగించగలుగుతాం. ఇదిగో ఆ కొలబద్ద. ఈ కొలబద్దను దేవుడు సిద్ధం చేసిన విధానం అద్భుతం. ఈ కొలబద్దను, ఈ ప్రమాణ వాక్యాన్ని స్థిరపరిచి బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన ఆయన మనకు అందించిన విధానం అత్యద్భుతం. అది అనితర సాధ్యం. ఎంతమంది మేధావులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని రకాల వితర్కాలు, కుతర్కాలు ఉపయోగించినా పునాది బోధల విషయంలో చచ్చినట్లు అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చి ఒకే బోధలో స్థిరపడక తప్పని పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఆయన అనంత జ్ఞానానికి తిరుగులేని తార్కాణం. 27వ అధ్యాయం. సత్యబోధకు పాత నిబంధనలో 4 స్తంభాలు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కొలస్సీ 2:16-17. ఈ లేఖన భాగములో ఛాయ, నిజస్వరూపం అనే 2 పదాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవ వేదాంత సత్యం మన కోసం ప్రస్తావించబడుతున్నది. అదేమిటంటే బైబిల్లో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ప్రణాళిక వివరంగా వ్రాయబడి ఉంది. ఆ రక్షణ ప్రణాళికను వాస్తవంగా నెరవేర్చిన వ్యక్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క భూలోక జన్మను గురించి, ఆయన ఇహలోక జీవిత చరిత్రను గురించి, ఆయన నెరవేర్చిన రక్షణ యజ్ఞాన్ని గురించి బైబిల్లోని క్రొత్త నిబంధన విభాగంలో వ్రాయబడింది. అయితే ఆ రక్షణ కార్యానికి కొన్ని ఛాయలు లేఖనాల్లో ముందే వ్రాయబడ్డాయి. దేవుడు ఆ ఛాయారూపక చిత్రాలను పాత నిబంధన గ్రంథంలో చిత్రీకరించాడు. అలా దేవుడు చిత్రీకరించిన 4 ఛాయలు కొలస్సీ 2:16లో ప్రస్తావించబడ్డాయి. ఆ ఛాయలు ఇవి: 1 అన్నపానములు, 2 పండుగలు, 3 అమావాస్య, 4 విశ్రాంతి దినము. ఈ 4 పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించిన విధులు. ఈ 4 విషయాలు ఛాయలు అట. ఈ ఛాయల యొక్క అసలు వస్తువులు క్రీస్తులో ఉన్నాయట. ఎక్కడైనా ఒక గోడ మీద ఒక నీడ పడుతున్నది అంటే ఆ నీడకు కారణమైన అసలు వస్తువు ఆ పరిసరాలలో ఉన్నదని అనుకుంటాం కదా. అలాగే యేసుక్రీస్తులో కొన్ని నిజమైన సంగతులు, అసలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల నీడలు పాత నిబంధనలోని ధర్మశాస్త్రములో మనకు కనబడుతున్నాయి. అవి గోడ మీద నీడల వంటివే. ఆ నీడల యొక్క అసలు సంగతులన్నీ యేసుక్రీస్తులో ఉంటాయి. ఈ అద్భుతమైన పాఠాన్ని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కొలస్సీ 2:16లో నేర్పిస్తున్నాడు. ఈ నీడలలో మొదటిది పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్నపానాల విషయంలో విధించిన ఆజ్ఞలు, నిషేధాలు. అవన్నీ కేవలం నీడ మాత్రమేనట. అసలు స్వరూపం క్రీస్తులో ఉన్నదట. అంటే యేసుక్రీస్తే మనకు అసలైన ఆహారం,
ఆ అసలైన ఆహారంలో ఉన్న లక్షణాలను వివరించడానికి దేవుడు పాత నిబంధనలో కొన్ని తినదగిన ఆహారాలను గురించి చెప్పాడు. ఇప్పుడు నిజమైన ఆహారం క్రీస్తు వచ్చేశాడు గనక మనకు నీడతో పని లేదు. ఆహార సంబంధమైన విధులు నిషేధాలు క్రైస్తవునికి వర్తించవు. కొన్ని రకాల మాంసాలు క్రైస్తవుడు తినకూడదు, అది అపవిత్రత జంతువు అంటూ ఈనాటికి కొంత క్రైస్తవ బోధకులు తమ సంఘాలకు నేర్పిస్తున్నారు. ఇది వారి అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. ఈనాడు మన రక్షణ మనం తినే ఆహార పదార్థాల మీద ఆధారపడి లేదు. ఈనాడు మన రక్షణ మన కోసం క్రీస్తు కల్వరి శిలువలో కార్చిన పరిశుద్ధమైన దైవ రక్తం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. అలాగే పాత నిబంధనలో మరొక ఛాయ ఉందని పౌలు చెబుతున్నాడు. ఆ ఛాయ అమావాస్య. అమావాస్య అనేది ఒక నీడ అట. దాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదట. అంటే క్రీస్తులో నిజమైన అమావాస్య ఉన్నదని మనం చెప్పుకోవాలి. అమావాస్య అంటే కటిక చీకటి రాత్రి, చంద్రుడు ప్రకాశించని రాత్రి. క్రీస్తులో నిజమైన అమావాస్య ఉండడం ఏమిటో. అమావాస్య అంటే మీకు ఇష్టమా చెప్పండి? అమావాస్య రాత్రి కోసం మీరు ఎదురు చూస్తారా? అమావాస్యలో ఆనందిస్తారా? కవులు, రచయితలు పౌర్ణమి రాత్రుల సౌందర్యాన్ని గురించి వర్ణిస్తూ కవితలు వ్రాస్తారు, కానీ ఏ కవి అయినా అమావాస్యను వర్ణిస్తూ కవిత వ్రాస్తాడా? పాఠకులు చదివి ఆనందిస్తారా? అలా జరగదు కదా. ఎవరికి ఇష్టం లేని ఈ అమావాస్య క్రీస్తులో ఉండడం ఏమిటి? క్రీస్తులో నిజమైన అమావాస్య ఉన్నదట. అమావాస్యను ఆంగ్ల భాషలో న్యూ మూన్ అంటారు. అంటే చంద్రుడు వృద్ధి చెందడం ఆ రోజు ప్రారంభమవుతుంది అన్నమాట. చంద్రుడు క్రొత్త నిబంధన సంఘానికి లేక ఒక విశ్వాసికి సూచన. చంద్రుడు అభివృద్ధి చెందడం, ఆరంభం కావటం అంటే ఒక స్థానిక సంఘంలో లేక వ్యక్తిగతంగా ఒక విశ్వాసిలో నూతన ఉజ్జీవం ప్రారంభం కావడం అన్నమాట. అలాగే 4వ ఛాయ విశ్రాంతి దినం. ఇక్కడ నేను 3వ ఛాయను మర్చిపోలేదు సుమండి. దాని సంగతి తర్వాత చెబుదామని వాయిదా వేశాను. అంతే, చెబుతున్న విషయం చిత్తగించండి. ఈ విశ్రాంతి దినం అనేది కూడా ఒక ఛాయ అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. అసలైన విశ్రాంతి మనకు క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో మన కోసం దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతికి సూచనగా, సాదృశ్యంగా మాత్రమే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దినాలను, విశ్రాంతి కాలాలను నియమించాడు. ఇప్పుడు నిజమైన విశ్రాంతిని తనలోనే నిక్షిప్తం చేసుకొని మన రక్షకుడైన యేసు వచ్చేశాడు గనక ఇక మనకు ఆ ఛాయారూపక విశ్రాంతి అవసరం లేదు. క్రీస్తునందు విశ్వసించిన, రక్షణ పొందిన క్రైస్తవుడు శనివారం విశ్రాంతి దినంగా పాటించనక్కరలేదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు చెబుతున్న ఈ సబ్బాత్ సిద్ధాంతం వాక్య ప్రకారమైనది కాదు. శనివారాన్ని విశ్రాంతి దినంగా క్రైస్తవులు కూడా ఆచరించాలి అన్న అడ్వెంటిస్ట్ బోధ వాక్య సారాంశం కాదు. ఒకవేళ అడ్వెంటిస్ట్ సోదరులు చెబుతున్న బోధే గనక వాక్య సారాంశం అయి ఉంటే ఆ విశ్రాంతి దినం ఒక ఛాయ మాత్రమే అన్నమాట పౌలు భక్తుడు వ్రాసి ఉండేవాడు కాడు. అందుచేత అడ్వెంటిస్ట్ సోదరులు వెంటనే తమ బోధను మార్చుకోవాలి. ఆ వరుసలో పౌలు చెప్పిన 3వ ఛాయ పండుగ. ఈ పండుగ అనే ఛాయను గురించి నేను ఆకరణ చెప్పడానికి కారణం ఏమిటంటే అంశం చాలా సవిస్తరమైనది. 28వ అధ్యాయం, మనము పండుగ ఆచరింతుము. ఆ మాట 1 కొరింథీ 5:8లో పౌలు పలికిన మాట. పాత నిబంధన ఇశ్రాయేలీలు పస్కా పండుగ ఆచరించారు. ఈనాడు మనం కూడా దానికి సాదృశ్యమైన పస్కా పండుగను ఆచరించాలి అని మనకు మార్గనిర్దేశం చేస్తున్నాడు పౌలు. పాత నిబంధన ఇశ్రాయేలీలు ఒక్క పస్కా పండుగ మాత్రమే ఆచరించారా? కాదు. వారు ఇంకా చాలా పండుగలు ఆచరించారు. వాస్తవానికి ఇశ్రాయేలీలు 7 పండుగలు ప్రతి సంవత్సరం ఆచరించాలని దేవుడు నియమించాడు. ఆ 7 పండుగలు లేవియకాండం 23వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. 1 పస్కా పండుగ, లేవియకాండం 23:5. 2 పులియని రొట్టెల లేక పొంగని రొట్టెల పండుగ, 6వ వచనం. 3 ప్రథమ ఫలముల పండుగ, 10-11 వచనాలు. 4 వారముల పండుగ లేక పెంతెకోస్తు పండుగ, 15వ వచనం. 5 బూరధ్వనుల లేక శృంగధ్వనుల పండుగ, 23వ వచనం. 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ, 27వ వచనం. 7 పర్ణశాలల పండుగ, 33-34 వచనాలు. ఈ 7 పండుగలలో మనం మొదటి పండుగను అంటే పస్కా పండుగను ఆచరించాలి అన్నాడు పౌలు. అలాగైతే మరి మిగతా 6 పండుగలు మాత్రం ఏం తప్పు చేశాయి?
మొదటి పండుగను మనం మన సిద్ధాంతంలోనికి స్వీకరించి పరిగణలోనికి తీసుకొని మిగతా 6 పండుగలను వదిలేయడం న్యాయమైన వ్యాఖ్యాన పద్ధతి కాదు. దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించిన 7 పండుగలలో మొదటి పండుగకు క్రొత్త నిబంధన క్రైస్తవ జీవితానుభవంలో ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక నెరవేర్పు ఉంటే, మిగతా 6 పండుగలకు కూడా క్రొత్త నిబంధన సిద్ధాంతంలో ఏదో ఒక విధంగా నెరవేర్పు ఉండాలి. అందుచేత ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన 7 పండుగలు క్రీస్తులో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన 7 ఆశీర్వాదాలకు 7 ఆనందాలకు ఛాయలు అని మనం గ్రహించాలి. ఆ 7 పండుగలలో ప్రతి పండుగ క్రీస్తునందున విశ్వాసి ఎక్కవలసిన ఒక్కొక్క మెట్టును సూచిస్తుంది. 1 పస్కా పండుగ రక్త ప్రోక్షణం. 2 పులియని రొట్టెల లేక పొంగని రొట్టెల పండుగ పరిశుద్ధ జీవితం. 3 ప్రథమ ఫలముల పండుగ పునరుద్ధానం. 4 వారముల పండుగ లేక పెంతుకొస్తు పండుగ పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకం వరాలు. 5 బూరధ్వనుల లేక శృంగధ్వనుల పండుగ రారాజు పట్టాభిషేకం రారాజు రాకడ. 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ పాపాన్ని సమూలంగా తొలగించడం. 7 పర్ణశాలల పండుగ పరలోకంలో యేసు మన కొరకు సిద్ధపరిచిన మహిమ నివాసాలలో చేరడం. ఈ విధంగా ఇశ్రాయేలీయుల 7 పండుగలకు సరిపోల్చదగిన అనుభవాలు, ఖచ్చితమైన పోలికలు కలిగిన ఆశీర్వాదాలు క్రీస్తులో మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచడం అత్యద్భుతం కదూ. ఈ విషయాన్ని మరింత తరచి చూస్తే, మరి కాస్త లోతుగా విషయాన్ని అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ఈ పండుగలలో ప్రతి పండుగకు క్రొత్త నిబంధన విశ్వాసుల ఆధ్యాత్మిక అనుభవాల్లో ఏదో ఒక్క నెరవేర్పు కాకుండా ప్రతి పండుగకు ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులు ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే 3వ పండుగ క్రీస్తు పునరుద్ధానాన్ని సూచిస్తున్నదని మనం చెప్పుకున్నాం. మనం ఇలా చెప్పుకోవడానికి ఆధారం 1 కొరింథీ పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అంటోంది ఆ లేఖన భాగం. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు మనం కూడా ఆయనతో పాటు లేపబడినామని బైబిల్ తెలియజేస్తున్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నది కొలస్సీ 3:1. దేవుడు మనలను క్రీస్తుతో కూడా లేపెను అని పలుకుతున్నది ఎఫెసీ 2:7. అంటే ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు అని చెప్పడం ద్వారా ప్రథమ ఫలముల పండుగ నెరవేర్పు క్రీస్తు పునరుద్ధానమే అనే లేఖనం స్థాపిస్తున్నది. అయితే క్రీస్తు మాత్రమే కాదు, ఆయనతో పాటు మనం కూడా లేపబడ్డాం అని చెప్పడం ద్వారా ప్రథమ ఫలముల పండుగ నెరవేర్పు విశ్వాసులు కూడా జరుగుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఇదే నిజమైతే మొత్తం 7 పండుగలకు కూడా ఒక్కొక్క దానికి అనేకమైన, ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులు ఉండాలి. తరచి చూస్తే అలాగే ఈ 7 పండుగల పేర్లతో పిలవదగిన అనుభవాలు, ఆ పండుగలతో పోల్చదగిన సంఘటనలు క్రైస్తవ జీవితంలో అనేకం ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బూరల పండుగ యొక్క నెరవేర్పు మిట్ట మధ్యాహ్నపు సూర్యుడిలాగా మనం పట్టించుకోకుండా ఉన్నా కొట్టవచ్చినట్లు కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో 7 బూరలు ఊదబడడం, అందులో ఆఖరి బూర ఊదబడినప్పుడు ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను అని లేఖనం చెబుతున్నది. ప్రకటన 11:15. అయితే క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రాజుగా రాకమునుపు విశ్వాసి హృదయంలోనికి రాజుగా రావాలనుకుంటున్నాడు. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని లేఖనం మనలను హెచ్చరిస్తున్నది. 1 పేతురు 3:16. అలాగే పెంతుకోస్తు లేదా వారముల పండుగ విషయంలో కూడా ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులు ఉండడం ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక తైలముగా మొదట ప్రభు అయిన యేసు మీదకి దిగి వచ్చాడు, మన మీదకి కూడా వస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఒక పులియని రొట్టెను తన శరీరంగా అభివర్ణించాడు. మనం కూడా మనలోని పులిసిన పిండిని తీసి పారవేయాలి. 1 కొరింథీ 5:7 మనల్ని హెచ్చరిస్తున్నది. మనలోని పులిసిన పిండి తీసివేస్తే ఆ తర్వాత మనల్ని కూడా ఒక పులియని రొట్టె అని పిలవచ్చు కదా. అందుచేత 7 పండుగలు అన్నీ ప్రవచనాత్మకమైనవి. వాటిలో ప్రతి పండుగకు క్రొత్త నిబంధన కాలంలో నెరవేర్పులు ఉంటాయని మనకు తేటగా కనబడుతూ ఉంది. వాస్తవానికి 7 పండుగలలో ప్రతి ఒక్కటి 4 విధాలుగా, 4 కోణాలలో, 4 పరిధులలో సత్యాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది. 7 పండుగలలో ప్రతి పండుగ మనకు నేర్పించే 4 పాఠాలు ఇవి. 1. క్రీస్తు ప్రభు వ్యక్తిత్వం.
ఆయన పరిచర్యలో 7 ముఖ్య లక్షణాలు. 2. ఒక వ్యక్తి రక్షింపబడి సంపూర్ణ సిద్ధి పొందడంలో 7 ఘట్టాలు. 3. క్రీస్తు సంఘం భూమి మీద నాటబడి సంపూర్ణ సిద్ధి పొంది దేవకుమారునికి యోగ్యమైన వధువుగా మారడంలో ఇమిడి ఉన్న 7 ఘట్టాలు. 4. ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడడంలో 7 ఘట్టాలు. ఈ 4 అంశాల్లో ఆ 7 పండగల ఛాయలు, నెరవేర్పులు, ప్రతిరూపాలు కనబడుతూనే ఉంటాయి. ఇదొక సవిస్తరమైన, అత్యంత ఆసక్తికరమైన అంశం. దీనికోసం మరొక ప్రత్యేకమైన పరిశోధనా గ్రంథ రచన అవసరం అవుతుంది. ఆ విషయాన్ని కూలంకుషంగా చెప్పడం ప్రస్తుత గ్రంథ పరిధిలో ఉన్న విషయం కాదు. అయితే ఇంత అద్భుతమైన సాదృశ్య పాఠం ఒకటి, మన పట్ల దేవుడు చేసిన రక్షణ సంకల్పాన్ని వివరించే అద్భుత దృష్టాంతం ఒకటి పాత నిబంధనలో వ్రాయబడి ఉన్నది అన్న విషయం మన దృష్టికి రాగానే దైవలేఖనాలతో, దేవుని రచనా శైలితో పరిచయం ఉన్న పరిశోధకులకు మరో విషయం జ్ఞాపకానికి వస్తుంది. అదేమిటంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో తన సందేశాలు కొన్ని సంఖ్యల అల్లికల చట్టంలో బిగించాడు. కనుక దేవుని రక్షణ సంకల్పాన్ని క్రొత్త నిబంధన విశ్వాసులకు వివరించడానికి దేవుడు పాత నిబంధన విభాగంలో ఒకే ఒక సాదృశ్యాన్ని వ్రాసి తృప్తిపడి ముగించి ఊరుకున్నాడా, లేక అంతకు మించిన సంఖ్యాబద్ధమైన ప్రత్యక్షత ఏదైనా ఆయన ఈ విషయంలో కూడా లేఖనాల్లో అమర్చాడా అని కూడా మనం పరిశోధించవలసిన అవసరం ఇక్కడ ఉంది. ఎందుచేత అంటే, కేవలం ఒకే సాక్షి నోటి మాట మీద ఆధారపడి ఏ నిర్ణయమూ చేయకూడదని లేఖనాల్లో ఖండితంగా నియమించిన దేవుడు, క్రీస్తునందు దేవుడు సిద్ధపరిచిన రక్షణను గూర్చిన సాదృశ్య పాఠాలను కూడా పాత నిబంధనలో ఒకటి కంటే ఎక్కువే వ్రాసి ఉండవచ్చు కదా. 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలని దేవుడే ఒక శాసనాన్ని నియమించాడు. అలాంటప్పుడు పాత నిబంధనలో ఈ 7 పండగల పాఠం ఒకటే కాకుండా కనీసం 2వ సాదృశ్య పాఠాన్ని అయినా వ్రాయించి ఉంటాడు కదా. దేవుడు అలాంటి సాదృశ్య పాఠాలలో కేవలం 2 వ్రాయించి ఉంటాడని మనం ఎందుకు అనుకోవాలి? ఇంకా ఎక్కువ 3 లేక 4 సాదృశ్య పాఠాలను వ్రాయించి ఉండవచ్చు కదా. అన్నట్టు 4 అంటే జ్ఞాపకం వచ్చింది. ఏదేను తోట నుండి ఒక నది బయలుదేరి 4 చీలికలుగా నలుదిక్కులకు ప్రవహించింది కదా. దేవుని సింహాసనాన్ని ఆవరించి ఉన్న మహిమగల కెరూబులు 4 కదా. అంత దూరం ఎందుకు? మన రక్షకుడైన యేసునాథుని ఇహలోక జీవిత చరిత్రను మనకు తెలియజెప్పే గ్రంథాలు క్రొత్త నిబంధనలో 4 కదా ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అనే 4 గ్రంథాల ద్వారా మన రక్షకుని ఇహలోక జీవిత చరిత్రను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుచేత ఈ రక్షణ సాదృశ్యాలు కూడా పాత నిబంధనలో 4 ఉండవచ్చు అనుకోవడానికి మనకు ఆధారం ఉంది. ఆ దశలో పాత నిబంధన లేఖనాలను మనం పరిశోధించి చూస్తే మనం పొందుతున్న రక్షణను వివరించే 4 సాదృశ్య పాఠాలను దేవుడు వ్రాయించి ఉంచాడని మనకు అర్థమవుతుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17లో వ్రాయబడింది. రక్షణ పొందిన వాడు ఒక క్రొత్త మనిషిలాగా ఉంటాడు అని అర్థం. సాధారణంగా మనం చెప్పుకుంటాం, అది నిజమే. 2 కొరింథీ 5:17 వచనానికి అర్థం చెప్పుకోవడం చాలా సమంజసము, న్యాయము కూడాను. అయితే అంతకు మించిన భావం, సందేశం ఏదో ఇక్కడ దాగి ఉందని కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది. సృష్టి కార్యక్రమంలో మొదటి దినాన దేవుడు చేసిన కార్యం అంధకారములో వెలుగును కలిగించడం. అటువంటి కార్యమే మన హృదయాలలో, మన జీవితాలలో కూడా జరిగిందని 2 కొరింథీ 4:5 వచనాల్లో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి దినాన జరిగిన కార్యం మన రక్షణలో ఒక మెట్టుకు సాదృశ్యం అయితే, మిగతా 6 దినాలలో దేవుడు చేసిన కార్యాలు కూడా మన జీవితంలో, మన రక్షణ అనుభవంలోని ఇతర ఘట్టాలకు సాదృశ్యం అయి ఉండవచ్చు కదా. అందుచేత ఆదికాండములో సృష్టి కార్యక్రమానికి సంబంధించిన 7 దినాలు మనం పొందుతున్న రక్షణకు ఒక సాదృశ్యమేనని మనం ఒక నిర్ధారణకు రావచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇశ్రాయేలీయుల అరణ్య యాత్ర అంతా క్రీస్తునందున విశ్వాసుల ఆధ్యాత్మిక జీవిత యాత్రకు ప్రతిబింబం, సాదృశ్యం, దృష్టాంతం అని 1 కొరింథీ 10:11 వచనం మనకు తేటగా చెబుతూ ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇశ్రాయేలు నియామక కాలాలు అని అభివర్ణించబడిన పండుగలు 7 మాత్రమే ఉన్నాయి. సృష్టికి సంబంధించినవి కూడా 7 దినాలే వ్రాయబడి ఉన్నాయి. మన రక్షణకు సాదృశ్యాలుగా కనబడుతున్న ఆ 2 అంశాలలో
7 ఘట్టాలే ఖచ్చితంగా ఉన్నాయి గనక ఈ ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో కూడా సరిగ్గా 7 ఘట్టాలే ఉండి తీరాలి. కాస్త మన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి తర్కాన్ని కూడా జోడించి చూస్తే ఇంతకుముందు మనం చెప్పుకున్న 2 సాదృశ్య పాఠాలలోని ఘట్టాలకు ఖచ్చితంగా పోల్చదగిన 7 ప్రత్యేక ఘట్టాలు ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో కూడా ఉన్నాయి అన్న అద్భుత సత్యం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికీ మనం పొందుతున్న రక్షణకు సాదృశ్యాలు పాత నిబంధనలో మనకు 3 కనిపించాయి. అయితే క్రొత్త నిబంధనలో రక్షకుణ్ణి మనకు పరిచయం చేయడానికి సువార్త గ్రంథాలు 4 ఉన్నాయి కనుక పాత నిబంధనలో మన రక్షణ సాదృశ్య పాఠాలు కూడా 4 ఉండి ఉండవచ్చు అని మనం అన్వేషణ చేస్తూ ఉన్నాం కనుక 4వ సాదృశ్య పాఠాన్ని కూడా కనుగొనడానికి లేఖనాలను మరోసారి తరిచి చూడడం మంచిది. 4వ పాఠం దొరికితే దొరుకుతుంది. ఒకవేళ 4వ పాఠం మనకు దొరకకపోతే 2 లేక 3 సాక్షుల నోట అనే అమరికలో దేవుడు ఉన్నాడని మనం సరిపెట్టుకొని ఊరుకోవచ్చు. లేఖనాలను జాగ్రత్తగా పరిశోధించిన తర్వాత కానీ దేవుడు ఈ రక్షణ సాదృశ్యాల విషయంలో ఈ అంకెను స్థిరపరిచాడో తెలియదు. జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించి చూస్తే దేవుడు రక్షణ సాదృశ్యాలను 4 అనే సంఖ్యలోనే ప్రతిష్ఠించాడని మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 4:16లో ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదుము అని పరిశుద్ధాత్ముడు ప్రవక్త చేత వ్రాయించాడు. కృప అన్నా కరుణ అన్నా ఒకటే అర్థం, పీఠం అన్నా ఆసనం అన్నా ఒకటే. అందుచేత కృపాసనం అన్నా కరుణాపీఠం అన్నా అవి 2 ఒకే ఉపకరణానికి ఉన్న 2 పేర్లు. మనం కరుణాపీఠం దగ్గరికి చేరాలి అని ప్రవక్త పిలుపునిస్తున్నాడు. అయితే కరుణాపీఠం ప్రత్యక్ష గుడారములోని గర్భాలయములో అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఆ కరుణాపీఠం దగ్గరికి మనం చేరాలి అంటే అంతకుముందు కొన్ని ఉపకరణములు దాటుకుంటూ రావాలి. కరుణాపీఠాన్ని చేరుకోవడానికి మనం దాటి రావాల్సిన ఉపకరణాల సంఖ్య ఎంతో పరిశీలించి చూస్తే సరిగ్గా ఆ ఉపకరణాలు 6 ఉన్నాయి. అంటే కరుణాపీఠం 7వ ఉపకరణం అన్నమాట. అంటే ప్రత్యక్ష గుడారములో కూడా 7 ఉపకరణాలు ఉన్నాయి. అందులో 7వ ఉపకరణం దగ్గరే మనకు సమయోచిత సహాయం దొరుకుతుందని, దేవుని కృప దొరుకుతుందని లేఖనం చెబుతున్నది. మనం 6 ఉపకరణాలు దాటుకొని 7వ ఉపకరణానికి అంటే కరుణాపీఠం చేరాలి అంటే ప్రత్యక్ష గుడారములో మనం 7 ఉపకరణాలను స్పృశించాలి. ఆ 7 ఉపకరణాల దగ్గర 7 అనుభవాలను పొందాలి. 7 ఉపకరణాలను పరిశీలించి చూస్తే మనం ఆశ్చర్యానందాలకు లోనవుతాం. ఈ 7 ఉపకరణాలు ఒక్కొక్కటి మిగతా 3 రక్షణ సాదృశ్యాల్లోని అదే అంకె మీద ఉన్న అనుభవంతో స్పష్టమైన పోలికలు కలిగి ఉంటాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని అంతర్గత నిర్మాణం ఎంత అద్భుతమైనదో, ఎంత సంక్లిష్టమైనదో గమనించారా? కొత్త నిబంధనలో రక్షకుని గూర్చిన 4 గ్రంథాలు, పాత నిబంధనలో రక్షణను గూర్చిన 4 సాదృశ్యాలు. పాత నిబంధనలోని 4 సాదృశ్యాల్లో ఒక్కొక్క దానిలో 7 మెట్లు. ఆ 4 రక్షణ సాదృశ్యాల్లోని మొదటి మెట్లన్నీ ఒకే పాఠాన్ని నేర్పిస్తాయి. 2వ మెట్లన్నీ మన రక్షణలోని 2వ ప్రాముఖ్య ఘట్టాన్ని మనకు ప్రత్యక్షపరుస్తాయి. ఈ 4 సాదృశ్యాల్లో 3వ మెట్టు మీద ఉన్న సంగతులన్నీ మనం పొందుతున్న రక్షణలోని 3వ ముఖ్య ఘట్టాన్ని మనకు వివరంగా చూపిస్తాయి. అలాగే ఆ 4 రక్షణ సాదృశ్యాల్లోని 4వ మెట్టు మీద ఉన్న విషయాలన్నీ మనం పొందుతున్న రక్షణలోని 4వ ముఖ్య లక్షణాన్ని వివరిస్తాయి. 6వ మెట్టు మీద ఉన్న సంఘటనలు మన రక్షణలోని 5వ మెట్టును సూచిస్తాయి. 6వ మెట్టు మీద ఉన్న విషయాలని మన రక్షణ అనుభవంలో 6వ మెట్టుని, 7వ మెట్టు మీద ఉన్న సంగతులన్నీ మన రక్షణలోని చివరి ఘట్టాన్ని మనకు ప్రత్యక్షపరుస్తాయి. పాత నిబంధనలో నిక్షిప్తమై ఉన్న ఈ 4 రక్షణ సాదృశ్యాలను ఒక టేబుల్గా వ్రాసుకొని ఆ మొత్తం సాదృశ్య పాఠాల సమూహం అంతా కలిసి మనకు నేర్పిస్తున్న పాఠాలను జాగ్రత్తగా గమనించి చూస్తే ఆ పాఠాలు అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు నేర్పించిన బోధను సందేహాలకు ఆస్కారం లేకుండా స్థిరపరుస్తాయి. పాత నిబంధన గ్రంథంలో సాదృశ్యాలు, క్రొత్త నిబంధనలోని అపోస్తలుల ప్రవక్తలు ముక్కుసూటిగా మనకు చెప్పిన పాఠాలు కలిసి మనకు నేర్పిస్తున్న పాఠాలు అమర్చి పేర్చి చూసుకొని ఆ అమరికకు, ఆ అల్లికకు అనుగుణంగా మన సిద్ధాంతాలను, బోధనలను మనం నిర్మించుకుంటే ఇక మనం సత్యానికి భిన్నమైన బోధలు చేయడం అసాధ్యమవుతుంది. ఆ 4 రక్షణ సాదృశ్యాల్లోని 7 మెట్లు నేర్పుతున్న క్రమంలో మన ఆలోచనలు,
మన అభిప్రాయాలు స్థిరంగా వేళ్ళునుకొని ఉంటే అసత్య బోధనలను అంగీకరించడము నమ్మడము మనకు అసాధ్యమవుతుంది. ఈ ప్రక్కన ఉన్న పేజీలో ఆ 4 రక్షణ సాదృశ్యాల అమరికను మీకోసం సిద్ధపరిచి ముద్రించి మీకు అప్పగిస్తున్నాను, గమనించండి. సృష్టి కార్యక్రమంలో 7 ఘట్టాలు. మొదటి దినమున అంధకారములో వెలుగు సృష్టి, రెండవ దినమున జలముల విభజన, మూడవ దినమున ఫలవృక్షముల సృష్టి, నాలుగవ దినమున భూమి మీద వెలిగిచుటకు సూర్య చంద్ర నక్షత్రముల సృష్టి, ఐదవ దినమున జలచరముల మరియు ఆకాశ పక్షుల సృష్టి, ఆరవ దినమున భూజంతువుల సృష్టి, దేవుని పోలికలో మానవుల సృష్టి, ఏడవ దినమున దేవుని విశ్రాంతి. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో 7 ఘట్టాలు. ఐగుప్తులో పస్కా బలి, ఎర్ర సముద్రం దాటుట, యాత్రారంభం, సీనాయి కొండ వద్ద ధర్మశాస్త్ర ప్రధానం, దేవుని ప్రజలు సైన్యముగా వ్యూహ బద్దులగుట, యోర్దాను నది దాటుట, వాగ్దాన భూమిలో దేవుని ప్రజల విశ్రాంతి. 7 పండగలు. పస్కా పండుగ, పొంగని రొట్టెల లేదా పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు లేక వారముల పండుగ, బూరధ్వనుల లేక శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినము, పర్ణశాలల పండుగ, ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణములు, బలిపీఠం, ఇత్తడి గంగాలం, సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము, బంగారు ధూప వేదిక, మందసము, కరుణాపీఠము. 29వ అధ్యాయం. ఇదే ఉపదేశ క్రమం. యెషయా గ్రంథం 42వ అధ్యాయాన్ని ఎప్పుడైనా ధ్యానించారా మీరు? ఇంతకుముందు ఎప్పుడూ ధ్యానించి ఉండకపోతే ఇప్పుడైనా మీరు చదువుతున్న ఈ నా పుస్తకాన్ని కొంచెం సేపు ప్రక్కన పెట్టి యెషయా గ్రంథాన్ని ఏకాగ్రతతో చదివి ధ్యానం చేయండి. ఆ అధ్యాయములో దేవుని సేవకులు అని పిలువబడే వ్యక్తులు 2 ఉన్నారు. మొదటి 7 వచనాల్లో ఉన్న సేవకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను అని 7వ వచనములో ఈ మొదటి సేవకును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మానవులతో దేవుడు చేసిన నిబంధనకు ఆధారం మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనకు తెలుసు. అందుచేత మొదటి 7 వచనాల్లో సేవకుడు మన రక్షకుడైన యేసే. ఇక్కడ సేవకుడు అని పిలువబడినంత మాత్రాన యేసు దేవుడు కాడని ఎవరూ భావించవలసిన అవసరం లేదు. యేసు నిస్సందేహంగా దేవుడే. ఆ తర్వాత 19వ వచనంలో మరొక సేవకుడు ఉన్నాడు. నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు, వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. యెషయా 42:19-20. ఆ మాటలను ఎప్పుడైనా ధ్యానించారా మీరు? ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అంటున్నాడు దేవుడు. అంటే భూమి మీద ఫలానా వాడు గుడ్డివాడు అని ఎవరిని గూర్చి అయినా చెప్పుకోవాలంటే మొట్టమొదట దేవుని సేవకులను గూర్చే చెప్పుకోవాలి అని దేవుడు అంటున్నాడు. ఎవరైనా గుడ్డివాళ్ళు అయితే కావచ్చు కానీ మొదట గుడ్డివాళ్ళుగా మనం గుర్తించవలసింది మాత్రం దేవుని సేవకులనేనట. నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అని కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అంటే భూమి మీద అతి గొప్ప గుడ్డివాళ్ళు చెవిటివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుని సమాజంలో ఉన్న బోధకులే అన్నమాట. మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న పాస్టర్లు, రెవరెండ్లు, డాక్టర్లు, సువార్థికులు, బిషప్లలో చాలామంది ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళు చెవిటివాళ్ళు ఉన్నారు. ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్న వ్యక్తులు నామకార్థ క్రైస్తవులు కారు. రక్షణ పొందకుండా, దేవుని పిలుపు లేకుండా తమ సొంత జ్ఞానంతో తమ సొంత ఆసక్తిని బట్టి ప్రసంగాలకు బయలుదేరిన నకిలీ సేవకులు కారు. వారు నిజంగా దేవుడు తన సేవకు పిలిచి అభిషేకించి పంపించిన నిజమైన దైవజనులే. వారు భక్తిహీనులు కారు. నా భక్తులు అని దేవుడు వారిని అభివర్ణిస్తున్నాడు. నా భక్తుడు, నా సేవకుడని దేవుడు పిలుస్తున్న ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా గుడ్డివాడే ఉండడం సాధ్యమేనా? సాధ్యమే. దేవుని సేవకుడైనంత మాత్రాన అతడు గుడ్డివాడే ఉండడం అసంభవం అయితే
యెషయా 42:19లో దేవుడు అబద్ధం ఆడుతున్నాడని మనం భావించవలసి వస్తుంది. దేవుడు అబద్ధం ఆడడం అసంభవం అని మనం స్థిరంగా నమ్మితే సత్యదేవుని యొక్క నిజమైన సేవకుల్లో కూడా అనేక మంది ఆధ్యాత్మిక గుడ్డివాళ్ళు ఉన్నారని మనం ఒప్పుకోవాలి. తాను ఒక ఆధ్యాత్మిక అంధుడనని ఏ పాస్టర్ గారు ఒప్పుకుంటారు? నిత్యం బహిరంగ వేదికలపై నుండి క్రైస్తవ సంఘాల్లోని ప్రసంగ పీఠికలపై నుండి వేలాది మందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండే పెద్దలు తాము గుడ్డివాళ్ళమని ఒప్పుకుంటారా? ససేమిరా ఒప్పుకోరు. కానీ వీళ్ళలో చాలామంది గుడ్డివాళ్ళని సాక్షాత్తు యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా అనలేక హతవిధి అనాల్సిన సన్నివేశం ఇది. ఇంతకు దేవుని సేవకులు గుడ్డివాళ్ళని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఈ భక్తులు ఏ విషయంలో గుడ్డివాళ్ళుగా ఉన్నారు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఏ సంగతులను చూచి కూడా గ్రహించడం లేదు. ఈ భౌతిక ప్రపంచాన్ని చూడలేని గుడ్డివాళ్ళు కాదు ఈ వ్యక్తులు. వాళ్ళు దేవుని గ్రంథంలో దేవుడు బయలుపరుస్తున్న సత్యాన్ని చూడలేకపోతున్నారు. అవును, గొప్ప గొప్ప భక్తులకు కూడా లేఖన విషయాల్లో గ్రుడ్డితనం ఉంటుంది. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని దావీదు ప్రార్థించలేదా? దావీదు శ్రేష్ఠ భక్తులలో ఒకడు కాడా చెప్పండి. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుని చేతనే సాక్ష్యం పొందిన ధన్యుడు దావీదు. దేవుని కోసం ఎన్నో శూరకార్యాలు చేసిన విశ్వాస వీరుడు దావీదు. అలాంటి పరమ భక్తుడే దేవుని ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను నేను చూడలేకపోతున్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. నా కన్నులు తెరువుము అంటే ఇప్పుడు నా కన్నులు మూయబడి ఉన్నాయి అన్న మాటే కదా. పరమభక్తుడైన దావీదే నా కన్నులు మూయబడి ఉన్నాయి అని వినమ్రుడే ఒప్పుకుంటూ ఉంటే ఈనాడు బోధకులు తాము గుడ్డివాళ్ళమని ఒప్పుకోవడానికి ఇబ్బంది ఏమిటో. ఒకవైపు సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు, నా భక్తుడు నేను పంపిన నా సేవకులు గుడ్డివాళ్ళుగా చెవిటివాళ్ళుగా ఉన్నారు అని. దేవుని సాక్ష్యాన్ని ఒప్పుకొని, అవును ప్రభువా, నేను నీ వాక్యములోని అనేక సత్యాలను చూడలేకపోతున్నాను. నీ వాక్యములో, నీ పరిశుద్ధ గ్రంథంలో నాకు అవసరమైన నిగూఢమైన సంగతులను నేను చూడగలిగేలా నా కన్నులు తెరువు ప్రభువు, నాకు దృష్టి ప్రసాదించు అని ప్రార్థించడానికి ఈనాటి బోధకులు, క్రైస్తవ సంఘాల నాయకులు ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థించరు? ఎందుకంటే ఇది లవోదికయ సంఘ యుగం. తాము గుడ్డివాళ్ళమని గ్రహించకపోవడం లవోదికయ యుగంలోని సంఘ నాయకుల లక్షణం. నీవు గుడ్డివాడు అయి ఉన్నావని ఎరుగక నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని లవోదికయ సంఘ దూతతో మాట్లాడుతున్నాడు మన ప్రభు అయిన యేసు. ప్రకటన 3:17. బైబిల్ కాలేజీలకు వెళ్ళి థియలాజికల్ డిగ్రీలు పొంది తమ పేర్ల ప్రక్కన బిరుదులు తగిలించుకున్నంత మాత్రాన వీళ్ళు దావీదు మహారాజు కంటే గొప్పవాళ్ళు అయిపోతారా? ఆటోమేటిక్గా వీళ్లకు దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూడగలిగే కన్నులు వచ్చేస్తాయా? బైబిల్ కాలేజీ డిగ్రీలు పొందిన బోధకులందరూ దేవుని గ్రంథంలోని సత్యాలన్నిటినీ చూసిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళు అయితే ఇన్ని రకాల భిన్న బోధలు దేవుని సమాజంలో ఎందుకున్నాయి మరి? సందేహం లేదు, రెండో అభిప్రాయానికి తావు లేదు. ఈనాడు దేవుని ప్రజలకు ఉపదేశం చేస్తున్న బోధకులలో చాలామంది దేవుని సత్యాన్ని ఎరుగని గ్రుడ్డి వాళ్ళే. వీళ్ళకు లేఖనాల్లో నుండి ఎన్ని వచనాలు ఆధారంగా ఎత్తి చూపిన సత్యాన్ని గ్రహించరు, అంగీకరించరు, తమ బోధను సరిదిద్దుకోరు. అహం అనే పనికి మాలిన మృగంగాడకుడు ఈనాడు క్రైస్తవ నాయకుల హృదయాలను ఏలుతున్నాడు. దేవుని వాక్య సారాంశాన్ని వీరు ఎరుగరు. దేవుని సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించలేరు. కానీ నేను ఒక పెద్ద నాయకుణ్ణి, డిగ్రీలు ఉన్న బోధకుని అనే తెలివి తక్కువ గర్వాన్ని మాత్రం బాగానే పెంచుకున్నారు తమ గుండెల్లో. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ బోధకులకు ఎన్ని విధాలుగా బుద్ధి చెప్పినా వాళ్ళు తమ పద్ధతులను, బోధలను మార్చుకోవడం లేదు, దిద్దుబాటుకు ఒప్పుకోవటం లేదు. దిద్దుబాటు అంటే వీరికి అసహ్యం. కీర్తన 50:17. తమ తప్పును దిద్దుకోరు కానీ ఇతరులకు బోధలు మాత్రం చేస్తారు. వీళ్ళను దేవుడు వదిలేస్తాడా? అలాగే అసత్య బోధను నమ్ముతూ అసత్యాన్ని ప్రచారం చేస్తూ అబద్ధాలకు జనకుడైన సాతాను సేవకులుగా స్థిరపడిపోయి సాతానుతో పాటు మీరు సర్వనాశనం అయిపోండి అంటూ దేవుడు ఈ గ్రుడ్డి బోధకులను, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేని చెవిటి కాపరులను విసర్జించి ముఖం తిప్పేసుకుంటాడా?
దేవుడు అలా చేయడు. అది దేవుని మనస్తత్వం కానే కాదు. దారి తప్పిన తన పిల్లలను సాధ్యమైనంత వరకు దేవుడు సరిచేసి సంస్కరించి తన దారికి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడే, తన ఉపదేశమును గొప్ప చేస్తును అంటున్నది లేఖనం. యెషయా 42:21. అది దేవుడు సిద్ధపరిచిన పరిష్కారం. దేవుని సత్యాన్ని దేవుని సేవకులే చూడలేనప్పుడు, దేవుని గ్రంథములోని సత్యబోధను దేవుని భక్తులే చూడలేక అసత్యాలను బోధిస్తున్నప్పుడు, ఆ గుడ్డి బోధకులందరికీ సత్యాన్ని ప్రత్యక్షపరచడానికి దేవుడు ఒక ఉపదేశ క్రమాన్ని సిద్ధపరిచాడు. ఏమిటి ఉపదేశ క్రమం? ఎక్కడ దొరుకుతుంది ఉపదేశ క్రమం? ఉపదేశ క్రమం ఒకటి ఉన్నది అని చెప్పిన యెషయా గ్రంథంలోనే ఈ ఉపదేశ క్రమానికి దారి దొరుకుతుంది. దేవుడు సిద్ధపరిచిన ఉపదేశ క్రమం ఒకటి ఉన్నదని యెషయా గ్రంథమే మనకు తెలియజెప్పింది. బోధకులందరూ ఏ ప్రమాణ వాక్యం ప్రకారం బోధిస్తే వారికి అరుణోదయం కలుగుతుందో ఆ ప్రమాణ వాక్యాన్ని కట్టి ముద్రించి దేవుని శిష్యులకు అప్పగించాలి అనే ఆజ్ఞ కూడా యెషయా గ్రంథములోనే కనబడుతుంది. యెషయా 8:16-20. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును అనే ప్రత్యక్షత కూడా మనకు యెషయా గ్రంథములోనే దొరుకుతుంది. యెషయా 28:13. యెహోవా గ్రంథములోని వచనాలు పక్షుల వంటివి అని, ప్రతి పక్షికి ఒక జతపక్షి ఉంటుందని, ఆ జతపక్షులను మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో పోగు చేసుకోవాలని ఒక సూచన కూడా మనకు యెషయా గ్రంథములోనే కనబడుతుంది. అలా మన కొరకు దేవుని గ్రంథములో కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడిన యెహోవా వాక్యాన్ని పోగు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో, ఆ దేవుని నోటి ఊపిరి సహాయంతో పరిశోధించినప్పుడు మనకు క్రొత్త నిబంధనలో 4 సువార్త గ్రంథాలు ఉన్నట్లు పాత నిబంధన లేఖనాల్లో 4 సాదృశ్య పాఠాలు దొరికాయి. ఈ 4 సాదృశ్య పాఠాలు సమైక్యంగా చెబుతున్న సిద్ధాంతమే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఉపదేశ క్రమం. ఈ ఉపదేశ క్రమమే సకల దుర్బోధలకు దేవుని తుది జవాబు. 30వ అధ్యాయం. ఈ 4 సాదృశ్యాలు పాఠాలు ఏకీభవించి చెబుతున్న ఉపదేశ క్రమం అమోఘమైనది. ఈనాడు దేవుని సమాజం ఎదుర్కొంటున్న సిద్ధాంత గందరగోళానికి ఇది దేవుడు పంపిన అధికారిక సమాధానం, తిరుగులేని అంతిమ పరిష్కారం. ఈ 4 సాదృశ్యాలు ముక్తకంఠంతో చెబుతున్న మూల పాఠాలు ఇవిగో వినండి. 1. మొదటి మెట్టు. ఈ 4 సాదృశ్య పాఠాల్లో మొదటి మెట్టు రక్త ప్రోక్షణం. ఈ సాదృశ్యాలు 4గింటిలోనూ మొదటి మెట్టు మీద ప్రముఖంగా మనకు కనబడేది రక్తం. ప్రముఖంగా అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆ 4గింటిలో 3 సాదృశ్యాలు మాత్రమే మొదటి మెట్టు మీద రక్తాన్ని మనకు స్పష్టంగా చూపిస్తాయి. 4వ సాదృశ్యం మాత్రం అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా రక్తాన్ని మనకు సూచిస్తుంది. ఈ సూత్రం మొత్తం 4 సాదృశ్యాల్లో కూడా పదే పదే మనకు ప్రత్యక్షం అవుతుంది. ఒక్కొక్క మెట్టు మీద ప్రధాన విషయం 3 సాదృశ్యాలలో ప్రత్యక్షంగాను, ఒక సాదృశ్యంలో అన్యాపదేశంగాను మనకు కనబడుతుంది. ఇప్పుడు పాఠాన్ని గమనించండి. ఇశ్రాయేలీయుల యాత్రలో తొలిఘట్టం పస్కా బలి. పస్కా బలి అంటే పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ఇంటి ద్వార బంధాల మీద పూయడం. పండుగలలో కూడా మొదటి పండుగ పస్కా పండుగే. పస్కా పండుగ సమయంలో మన ప్రభువైన యేసు శిలువ మీద మన రక్షణ కోసం యజ్ఞంగా మరణించాడు. ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాల్లో మొదటిది బలిపీఠం. బలిపీఠం ఉన్నది రక్తం ప్రోక్షించడానికే కదా. కనుక ప్రత్యక్ష గుడారంలో మొదటి ఉపకరణం కూడా రక్త ప్రోక్షణ అవసరతను గుర్చే మనతో మాట్లాడుతున్నది. ఒక్క సాదృశ్య పాఠం మాత్రం ఇంత స్పష్టంగా కాకుండా అన్యాపదేశంగా మాట్లాడుతున్నది. ఆ సాదృశ్యం ఆది కాండములోని సృష్టి కార్యక్రమం. సృష్టి కార్యక్రమంలో మొదటి దినానే ఏం చేశాడు? వెలుగు కలుగునుగాక అని పలికాడు. అంధకారంలో దేవుడు వెలుగును కలిగించాడు. అటువంటి కార్యమే మనలో జరుగుతుందని అపోస్తలుడైన పౌలు భక్తుడు 2వ కొరింథీ 4:5లో మనకు తెలియజేశాడు. అంధకారమయమైన మన హృదయంలో దేవుడే వెలుగై ప్రకాశించడం అనే ధన్యకరమైన అనుభవం మనకు ఎప్పుడు కలుగుతుంది? వెలుగు ప్రకాశించడం సృష్టి కార్యక్రమంలో తొలిఘట్టం. అదే మొదటి మెట్టు మీద మిగతా 4 సాదృశ్యాలు మనకు రక్త ప్రోక్షణను చూపిస్తున్నాయి. అందుచేత క్రీస్తు రక్త ప్రోక్షణం మన మీద జరిగినప్పుడే మన రక్షణ ప్రారంభమవుతుంది అనేది మొదటి పాఠం. ఆ దేవుని రక్తం మన పాపాలను పరిహరించినప్పుడే మన హృదయములో వెలుగు కలుగుతుంది.
ఈ విధంగా యేసు రక్త ప్రోక్షణం ద్వారా మనం శుద్ధీకరించబడి మన మనోనేత్రాలు వెలిగించబడడంలో మన రక్షణ ప్రారంభమవుతుంది. ఇది 4 సాదృశ్యాలు కలిసి మనకు నేర్పుతున్న పాఠం. అలాగే మనం 2వ మెట్టు మీదకి మన దృష్టిని సారిద్దాం. 2వ మెట్టు. ఈ 2వ మెట్టు మీద ప్రముఖంగా మనకు కనబడే అంశం నీళ్లు. సృష్టి కార్యక్రమంలో 2వ దినాన దేవుడు జలములు విభజించాడు. అదే ప్రత్యక్ష గుడారంలో 2వ ఉపకరణం దగ్గరికి వస్తే ఇత్తడి గంగాలం ఉంది. ఆ గంగాలంలో నీళ్లు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో మనం పరికించి చూస్తే మనకు ఎర్ర సముద్రం కనబడుతుంది. పస్కాబలి కాగానే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఈ ఎర్ర సముద్రం కొత్త నిబంధన కాలంలో మనం పొందవలసిన నీటి బాప్తిస్మానికి సాదృశ్యం అని పౌలు భక్తుడు భాష్యం చెప్పాడు. 1 కొరింథీ 10:2. మరో ఆసక్తికరమైన విషయం 2వ ఘట్టంలో మనకు నీళ్లు మాత్రమే కాదు, నీళ్లు విభజించబడడం కనబడుతుంది. అంటే మనం ఈ లోకం నుండి ప్రత్యేకించబడే అనుభవాన్ని 2వ ఘట్టంలోని జల విభజన మన కళ్ళ ముందు చిత్రీకరిస్తుంది. ఆదికాండంలో దేవుడు పై జలములను క్రింది జలములను విభజించబడును గాక అన్నాడు. ఇశ్రాయేలీలు విమోచన చరిత్రలో ఎర్ర సముద్రం కూడా 2 భాగాలుగా విభజించబడింది. అందుచేత 2వ ఘట్టం మీద మనకు ప్రముఖంగా ప్రత్యక్షమయ్యే విషయం నీరు. అయితే పండుగలలో మాత్రం 2వ ఘట్టంలో నీళ్లు కనిపించవు, పొంగని రెట్టెలు కనబడతాయి. నీళ్లు విభజించబడినట్లు మనము లోకము నుండి వేరు చేయబడితే మనం పాపము లేని పొంగని రొట్టెలుగా మారగలుగుతాం అన్నది ఇక్కడ పాఠం. అలాగే 3వ ఘట్టం మీద మనకు కనిపించే పాఠం మరింత ఆసక్తికరమైనది. 3వ మెట్టు. 3వ మెట్టు మీద ప్రముఖంగా మనకు కనిపించే విషయం ఫలం, ఆహారం. 3వ దినపు సృష్టిలో దేవుడు నేల నుండి ఫలవృక్షాలను సృష్టించాడు. ప్రత్యక్ష గుడారంలో మనం పరికించి చూస్తే 3వ స్థానంలో సన్నిధి రొట్టెల బల్ల కనబడుతుంది. పండుగలలో 3వది ప్రథమ ఫలముల పండుగ. చూసారా? ఆ 3 సాదృశ్యాల్లోనూ 3వ మెట్టు మీద ఫలం, ఆహారం ఎలా కనబడుతుందో. అయితే ఇక్కడ ఇశ్రాయేలుల యాత్రలో 3వ ఘట్టం యాత్రారంభం అని చెప్పుకున్నాం. అదేమి ఘట్టం, అదేమి నామం? యాత్రారంభం ఒక ఘట్టంగా, అందులోనూ అది 3వ ఘట్టంగా నిర్ణయించడం ఏ కారణాన్ని బట్టి సమంజసం అవుతుంది అని ఎవరైనా ప్రశ్న లేవదీయవచ్చు. ఇది చాలా జ్ఞానయుక్తమైన ప్రశ్న, అవసరమైన ప్రశ్న, ప్రయోజనకరమైన ప్రశ్న. అలా తర్కిస్తేనే మరి సత్యం ప్రత్యక్షమయ్యేది. రక్షణ స్థిరపడుట. ఇశ్రాయేలీలు కనాను యాత్రికులుగా ముందుకు సాగిపోతారు అన్న విషయం ఎర్ర సముద్రం దాటిన తర్వాతనే స్థిరపరచబడింది. అంతవరకు ఎర్ర సముద్రం దాటక ముందు క్షణం వరకు వారు కనానుకు తప్పక యాత్ర చేస్తారు అన్న విషయం నిర్ధారణ కాలేదు. ఒకవైపు వారిని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళడానికి ఫరో సైన్యాలు తరుముకుంటూ వస్తున్నాయి. మరొక వైపు ఇశ్రాయేలీలే నోరారా ప్రకటించేశారు, ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మొగుట మాకు మేలు అని. నిర్గమాకాండం 14:12. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూడండి ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తులో ఉన్నంతసేపు మాకు విడుదల కావాలి దేవుడా, తొందరగా దిగిరా దేవా అంటూ మొరపెట్టుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుల చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు, వారిని హింస పెట్టారు, ఎన్నో రీతులుగా వారిని బాధ పెట్టారు. అప్పుడేమో ఈ దారుణమైన చిత్రహింసల కంటే మరణమే మేలు అనిపించింది వారికి. నిర్గమాకాండం 2:23. దేవుడు వారిని కనికరించి వారి కోసం దిగివచ్చి తన బలమైన హస్తముతో వారిని విడిపించిన తర్వాత ఒక సంకట పరిస్థితి ఎదురు కాగానే ఐగుప్తు దాస్యమే మాకు మేలు అంటున్నారు. ఐగుప్తులోని కఠిన దాస్యం మేలు అయితే మరి 100 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలు ఆ పరిస్థితి నుండి విడుదల కోసం ఎందుకు ప్రార్థించారు? ఇశ్రాయేలీల మాటలలో న్యాయం లేదు. ఇది మానవ నైజం. ఐగుప్తు అనేది ఈ లోకానికి సూచన, సాతాను నిర్మించుకున్న చీకటి రాజ్యానికి సూచన. ఆ చీకటి రాజ్యంలో నుండి మానవులను విమోచించడానికే దేవుడు యేసుక్రీస్తుగా అవతరించి శిలువలో యజ్ఞమై తిరిగి లేచి తన యందు విశ్వాసముంచిన వారిని తన ప్రశస్త రక్తం చేత రక్షిస్తూ విమోచిస్తూ వారిని పరలోక కనానుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే పరమ కనాను యాత్రలో ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు అనివార్యం. ఒకప్పుడు వారిని పరిపాలించిన సాతాను అంత తేలికగా వారిని వదులుకోవడానికి ఇష్టపడడు. ఎలాగైనా యేసుక్రీస్తు విమోచించిన వారిని మళ్ళీ తన అధికారం కిందకి తిరిగి తెచ్చుకోవడానికి వాడు సాయశక్తులా ప్రయత్నిస్తాడు.
అలాంటి పోరాటమే సంభవిస్తే మానవుడు ఎప్పుడూ వెనక్కి మలుకోవడానికి, మళ్ళీ లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడతాడనే తప్ప ముందుకు సాగిపోదాం అనుకోడు. ఏ కష్టమూ రాకపోతేనే మానవ లోకంలోని భక్తులు ముందుకు సాగిపోయేది. ఏదైనా చిన్న కష్టం రాగానే నేను లోకంలో ఉండిపోయినా బాగుండేది అనుకుంటారు. ఇశ్రాయేలీలు మళ్ళీ ఐగుప్తులోనికి వెళదాం అనుకునే రకమే, కానీ ముందుకు సాగిపోయే రకం కాదని దేవునికి తెలుసు. అందుకే ఆయన వారిని ఎర్ర సముద్రపు మార్గం గుండా నడిపించాడు. వాస్తవానికి ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి ఎర్ర సముద్రపు దారి మామూలుగా మనుషులు వెళ్ళాలనుకునే దారి కానే కాదు. మానవ జ్ఞానంతో ఆలోచిస్తే అది సరైన దారి కానే కాదు. ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళాలంటే ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళాలి. అది దగ్గరి దారి. అయితే దేవుడు ఆ దగ్గరి దారి గుండా తన ప్రజలను నడిపించలేదు. ఎందుకని? ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వెనుకకు మళ్ళెదరేమో అని దేవుడు యోచించాడట. ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. నిర్గమ 13, 17, 18 అని లేఖనం స్పష్టంగా సాక్ష్యమిస్తున్నది. యుద్ధం చూస్తే ప్రజలు మళ్ళీ వెనక్కి తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోతారేమో అని అట. ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో యుద్ధం లేదా? మరి ఉంది కదా. ఇప్పుడు దేవుడు నడిపించిన మార్గంలో కూడా ఎర్ర సముద్రం దాటగానే అమాలేకీయులతో ఇశ్రాయేలీలు యుద్ధం చేయవలసి వచ్చింది కదా. అలాంటప్పుడు దగ్గర దారి అయిన ఫిలిస్తీన్ల దేశ మార్గం కంటే చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గం మెరుగైనది అని దేవుడు ఎందుకు అనుకున్నాడు? యుద్ధం అనేది రెండు దారుల్లోనూ ఉంది. యుద్ధం రాగానే ఐగుప్తుకు వెళ్ళిపోతే బాగున్ను అని ఆ దారిలోనైనా ఈ దారిలోనైనా ఇశ్రాయేలులు అనుకుంటారు. అయితే ఫిలిస్తీన్ల దేశం మార్గములో నుండి ఆ ప్రజలు రావాలనుకున్నప్పుడు ఐగుప్తులోనికి వెనక్కి రాగలుగుతారు. ఫిలిస్తీన్ల దేశపు మార్గములో నుండి ఇశ్రాయేలీలు తిరిగి ఐగుప్తులోనికి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నుండి ఇశ్రాయేలీలు మళ్ళీ ఐగుప్తులోనికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. మరి ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు కనాను దిశగా ప్రయాణించడం దేవుని చిత్తం కనుక ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చి దారి ఏర్పరిచాడు. అయితే ఐగుప్తుకు వారు వెనక్కి వెళ్ళడం దేవుని చిత్తం కాదు కనుక ఆయన ఎర్ర సముద్రాన్ని మళ్ళీ చీల్చాడు. దేవా, ఈ అరణ్య యాత్రిక మేము నడవలేము, మేము మళ్ళీ ఐగుప్తునకు వెళ్ళేదము, మా కొరకు మళ్ళీ ఎర్ర సముద్రమును చీల్చుము అని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థిస్తే దేవుడు అటు నుండి ఇటు దాటుట నా చిత్తం గనుక అప్పుడు నేను ఎర్ర సముద్రమును చీల్చి తిని, ఇప్పుడు మీరు ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళుట నా సంకల్పం కాదు గనుక నేను నా శక్తిని ఉపయోగించి ఎర్ర సముద్రమును మరలా చీల్చను, మీకు ఇష్టమైనచో ఈదుకొని సముద్రాన్ని దాటి వెళ్ళుడి అంటాడు. సముద్రాన్ని ఈదడం ఇశ్రాయేలు తరం కాదు. అందుచేత వాళ్ళకు ఇష్టం లేకపోయినా సనుక్కుంటున్నో గొనుక్కుంటున్నో వారు ముందుకు వెళ్ళవలసిందే తప్ప వెనక్కి మలుకోవడానికి అవకాశం లేదు. దేవుని ప్రజలు ఐగుప్తు దాస్యములోనికి మళ్ళీ చేరుకోవడానికి అవకాశం లేదు. అంటే ఇశ్రాయేలీలు మళ్ళీ ఫరో దాస్యం కిందకి రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశమే లేని మార్గమే ఎర్ర సముద్రపు అరణ్య మార్గం. ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్లు ఇశ్రాయేలీలు కనాను దేశం వైపుకే వెళ్ళవలసి వచ్చే విధంగా దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా నడిపించాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటి యువతలి తీరానికి చేరుకున్నారో, ఎప్పుడైతే ఎర్ర సముద్రం ఇరుపక్షాల నీటి గోడలు మళ్ళీ కలిసిపోయి సముద్రం సముద్రంగా మారిపోయిందో అప్పుడు ఒక ప్రధానమైన నిర్ణయం జరిగిపోయింది. ఇక మీదట ఇశ్రాయేలీలు కనాను యాత్రికులుగా స్థిరపడిపోయారు. ఇక రెండవ అభిప్రాయానికి తావులేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మళ్ళీ ఐగుప్తులోనికి ఫరో దాస్యం క్రిందికి రారు. ఏనాటికైనా వారు కనానికే చేరుకుంటారు కానీ వెనక్కి ప్రయాణించి లోకంలో కలిసిపోయే అవకాశం లేదు. ఈ సంగతి ఎర్ర సముద్రపు అవతలి తీరాన నిర్ణయమైంది. ఎర్ర సముద్రపు అవతలి తీరములో మేము ఐగుప్తులో దాసులుగా ఉండుటయే మేలు అన్నారు. ఆ తర్వాత కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత కూడా ఆ మాట అన్నారు. కానీ వారు వెనక్కి వచ్చే అవకాశం అయితే లేదు. అందుచేత ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రపు నీటి గోడల మధ్య ప్రయాణించి అవతలి తీరాన నేల మీద అడుగు పెట్టడం ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. వాళ్ళు కనాను మార్గంలో యాత్రికులుగా ముందుకు సాగిపోవడమే ప్రశ్నార్థకమైతే
ఇక యాత్రలో మిగతా ఘట్టాలు ఉండవు. వీళ్ళు కనానుకు చేరడము ఉండదు. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రపు అవతల గట్టు మీద కాలు పెట్టడం వారి యాత్రా చరిత్రలో ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఆ ఒక్క ఘట్టమే లేకపోతే వారు వెనక్కి మళ్ళకుండా ముందుకు సాగిపోతారు అన్న నిర్ణయం, పదనిర్దేశం వారి హృదయాలలో స్థిర సంకల్పం జరిగి ఉండకపోతే వారి విమోచనే అబద్ధం అయిపోతుంది. అందుచేత ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలీయులు అవతలి తీరాన అడుగుపెట్టడం వారు కనాను యాత్రకు ఆరంభం అవుతుంది. ఇప్పుడు ఈ దశలో ఈ సత్యం ప్రముఖంగా ప్రస్ఫుటంగా ప్రత్యక్షం అవుతుంది. రెండవ ఘట్టంలో నీటి బాప్తిస్మం తర్వాతనే మనం పరలోక యాత్రికులం అన్న విషయం స్థిరపడింది కనుక మన అనుభవంలో రక్త ప్రోక్షణం మొదటి మెట్టు, నీటి బాప్తిస్మం రెండవ మెట్టు. యేసు రక్తములో మన విశ్వాసం ఉంచి నీటిలో ముంచడం బాప్తిస్మం తీసుకోకపోతే మన రక్షణ పొందడం అనేదే ఉండదు. నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాతే మనం పరమ కనాను వారసులం, నిత్య మహిమానంద ప్రపంచ దిశగా ప్రయాణిస్తున్న యాత్రికులం. నమ్మి బాప్తిస్మం పొందని వారెవరూ పరలోక వారసులు కారు, కనాను యాత్రికులు కారు. ఈ విధంగా మన రక్షణను మనం స్థిరపరచుకున్న తరువాతనే మనం దేవుని కొరకు ఫలించగలుగుతాం. అందుకే మూడవ మెట్టు మీద ఫలవృక్షాలు ఉన్నాయి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు దేవుని కోసం ఫలించాలంటే వారు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం యేసుక్రీస్తు శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అంటే దేవుని కోసం ఫలించే క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఆశ కలిగిన క్రైస్తవ విశ్వాసులు ప్రభురాత్రి భోజనములో ఎడతెగకుండా యోగ్యంగా పాలు పొందుతూ ఉండాలి. అందుచేతనే ఉపకరణాల్లో మూడవ ఉపకరణంగా సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది. ప్రభురాత్రి భోజనాన్ని మనకు చూపిస్తున్న ఈ మూడవ మెట్టు మీద ప్రథమ ఫలముల పండుగ కూడా కనబడుతున్నది. 1 కొరింథీ 15:20లో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని వ్రాయబడింది. కనుక మూడవ మెట్టు మీద మనకు క్రీస్తు పునరుద్ధాన శక్తి లభ్యమవుతుంది. మరణాన్ని గెలిచి లేచిన యేసునాథుని పునరుద్ధాన శక్తి మనకు లభ్యం కావాలంటే, ఆయన పునరుద్ధాన బలం కలిగిన వారమై మనం ఆయన కోసం జీవించాలంటే మనం తప్పకుండా ప్రభురాత్రి భోజనములో యోగ్యంగా పాలు పొందాలి, ఎడతెగకుండా పాలు పొందాలి. 4వ మెట్టు పండుగలను చూస్తే మనకు 4వ మెట్టు మీద పెంతెకోస్తు పండుగ కనబడుతుంది. ఈ పండుగ పరిశుద్ధాత్మతో ఒక విశ్వాసి పొందే అనుభవాలను సూచిస్తుందని మనకు తెలుసు. మనం ఈ పరిశుద్ధాత్మ పండుగను 4వ మెట్టు మీద పెట్టడం ద్వారా సార్వత్రిక సంఘానికి దేవుడు ఎన్నో అమూల్యమైన, అత్యంత అవసరమైన అనేక పాఠాలను నేర్పిస్తున్నాడు. ప్రప్రథమంగా రక్షణ పొందడమే పరిశుద్ధాత్మను పొందడం అని, రక్షణ పొందిన వ్యక్తులు ఆ తర్వాతికి మళ్ళీ పరిశుద్ధాత్మను పొందడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏమీ లేదని కొన్ని డినామినేషన్ల బోధకులు బోధిస్తున్నారు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలోనూ పరిశుద్ధాత్మ ఉన్నాడు గనక ఇక ఇంతటితో పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావనే మనం వదిలేయాలని, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో మనం ప్రత్యేకంగా పొందవలసిన అనుభవాలు ఏమీ లేవని క్రీస్తు సంఘం, బ్రదరన్ హెబ్రోన్ సంఘాల వారు బోధిస్తున్నారు. ఇలాంటి అసత్య బోధ ఒకటి పుడుతుందని త్రికాలజ్ఞుడైన దేవునికి తెలుసు గనుకనే మొదటి 3 పండుగలు జరిగిన తర్వాతగా ఈ పెంతెకోస్తు పండుగను దేవుడు 50 రోజుల అవతలికి రక్షణ పండుగకు చాలా దూరంగా నెట్టివేసి ఈ పెంతెకోస్తు పండుగ ఒక్కదాన్ని మనకు చాలా ప్రత్యేకమైన అనుభవంగా చూపిస్తున్నాడు. అందుచేత రక్షణ పొందడం వేరు, పరిశుద్ధాత్మను పొందడం వేరు అనే ఈ సత్యబోధను సార్వత్రిక సంఘములోని సకల డినామినేషన్లు నేర్చుకోవాలి. ఈ బోధకు అనుగుణంగా తమ బోధలను, సిద్ధాంతాలను మార్చుకోవాలి. ఈనాడు సార్వత్రిక సంఘాన్ని చీల్చి విభజించి బలహీనపరుస్తున్న సిద్ధాంత వివాదాలలో ఈ రెండే ప్రధానమైనవి. నీటి బాప్తిస్మం విషయంలో ఏర్పడిన అస్పష్టత కారణంగా క్రైస్తవ సమాజం చీలిపోయి కొందరు చిలకరింపు బాప్తిస్మం, మరికొందరు ముంచడం బాప్తిస్మం, కొంతమంది జెండా కింద ప్రమాణం చేయటం, మరికొందరు అసలు బాప్తిస్మమే అక్కరలేదు, విశ్వాసం ఉంటే చాలు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు బోధలు చేస్తూ దేవుని సమాజాన్ని గందరగోళంలో పడవేశారు. అందుచేత బాప్తిస్మాన్ని గురించిన సత్యం ఏమిటో అందరికీ కనువిప్పు కలిగే విధంగా, ఎవరూ కాదనలేని విధంగా మనం నిరూపించగలిగితే ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరచడంలో ఒక ప్రధానమైన ముందడుగు వేసిన వాళ్ళం అవుతాం. రెండవదిగా, పరిశుద్ధాత్మను గురించిన వివాదం సంఘాన్ని విభజించి
నిర్వీర్యం చేస్తోంది. ఎన్నో కోట్ల మంది యథార్థవంతులైన విశ్వాసులు పరిశుద్ధాత్మను గూర్చిన అసంఖ్యాక ప్రశ్నలతో, సందేహాలతో సతమతమవుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందవలసిన అవసరం ఉందా లేదా? పొందితే ఏం లాభం? పొందకపోతే ఏమిటి నష్టం? ఆత్మను పొందితే అన్య భాషలు తప్పక మాట్లాడాలా? ఆత్మ కృపావరాలు యేసుక్రీస్తు వచ్చే వరకు ఉంటాయా, లేక అవి మొదటి శతాబ్దంలో అంతరించిపోయాయా? ఇలాంటి సకల ప్రశ్నలకు మనం సబబు సమాధానాలు చెప్పి దేవుని ప్రజలను ఒక స్పష్టమైన అవగాహనలోనికి నడిపించగలిగితే ఇక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజపు పునరేకీకరణ దిశగా మనం మరొక ముఖ్యమైన ముందడుగు వేసిన వాళ్ళం అవుతాం. ఈ 4వ మెట్టు మీదనే సృష్టి కార్యక్రమానికి మనం పరికిస్తే సూర్య చంద్ర నక్షత్రాల సృష్టి మనకు కనబడుతుంది. విశ్వాసులు భూమి మీద వెలిగిచ్చే జ్యోతులుగా పరిణామం చెందాలంటే, ఒక విశ్వాసి లోకానికి వెలుగు కావాలంటే అతడు 4వ మెట్టు మీదికి రావాలి. ప్రత్యక్ష గుడారపు ఉపకరణాలను పరిశీలించి చూసిన 4వ మెట్టు మీద ప్రకాశిస్తున్న దీపస్తంభం కనబడుతుంది. సంఘం దీపస్తంభమై ప్రకాశించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం సంఘం మీదకి రావాలని, పరిశుద్ధాత్మాభిషేకం లేకుండా సంఘం దీపస్తంభంగా ప్రకాశించజాలదు అని ఈ 4వ మెట్టు మనకు నేర్పిస్తున్నది. ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో 4వ ముఖ్య ఘట్టం వారు సీనాయి కొండ దగ్గరికి రావటం. ఈ సీనాయి కొండ మజిలీలోనే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. ఈ 4వ ఘట్టంలోనే దేవుడు తన 10 ఆజ్ఞలను రాతి పలకల మీద వ్రాసి ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. ఇలా రాతి పలకల మీద దేవుని వాక్యం రాయబడడం అనే అనుభవమే కొత్త నిబంధన విశ్వాసికి కూడా కలుగుతుందని 2 కొరింథీ 3:3-5 వచనాల్లో పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించాడు. మన హృదయాల మీద దేవుడు వాక్యం వ్రాయబడితే మనం మన విశ్వాస యాత్రలో తొట్టిల్లకుండా దేవునికి ప్రీతికరంగా నడవగలుగుతాం. అందుచేత నా హృదయం మీద దేవుని వాక్యం రాయబడాలి అనేది యథార్థవంతులైన విశ్వాసులందరూ ప్రగాఢంగా కోరుకుంటారు, కోరుకోవాలి. అయితే మన గుండెల మీద దేవుని వాక్యం రాయబడే అద్భుత అనుభవం మనకు 4వ మెట్టు మీదే కలుగుతుందని దేవుడు ఈ సాదృశ్య పాఠాల ద్వారా మనకు తేటగా నేర్పిస్తున్నాడు. 5వ మెట్టు యెహోవా నియామక కాలాలను పరికించి చూస్తే 5వ మెట్టు మీద బూరల పండుగను లేక శృంగధ్వనుల పండుగను ప్రస్తావిస్తోంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని శిష్యులు గమనించాలి. లేవియకాండం 23వ అధ్యాయంలో ఇతర పండుగలన్నిటికీ ఏ రీతిగా ఆచరించాలో విపులంగా దేవుడు వ్రాయించాడు. కానీ బూరల పండుగ నాడు జరగవలసిన తంతు ఏమిటో దేవుడు ఆ 23వ అధ్యాయంలో వ్రాయించలేదు. ఊరికే బూరలు ఊదినప్పుడు సమాజంగా కూడవలెను అని దేవుడు వ్రాయించాడు అంతే. సమాజంగా కూడి ఏం చేయాలి, ఆ వివరం ఏమీ దేవుడు వ్రాయించలేదు. ఇక్కడ ఒక ముఖ్య సూత్రాన్ని యేసునాథుని శిష్యులు దేవుని పిల్లలు నేర్చుకోవాలి. లేఖనాల్లో ఒక విషయాన్ని చెబుతూ మనకు అత్యంత అవసరమైన ఒక సమాచారాన్ని చెప్పకుండా దేవుడు మౌనం దాలిస్తే, ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు చెప్పి ఉన్నాను, లేఖనాల్లో ఇతర స్థలాల్లో ఈ సమాచారాన్ని నేను రాయించి ఉంచాను, మీరే వెతుక్కోండి అంటున్నాడని అర్థం. బూరల పండగ ద్వారా దేవుడు మనకు ఏమేమి పాఠాలు నేర్పిస్తున్నాడో తెలుసుకోవడానికి మనం దైవ లేఖనాలన్నిటినీ కూలంకుషంగా పరిశీలించాలి. బూరలు అనే పదం బైబిల్లో ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో, బూరలు పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడ ప్రస్తావించబడ్డాయో ఆ సందర్భాలన్నిటినీ క్రోడీకరించి పోగు చేసుకొని చూస్తే ఈ క్రింది విషయాలు మన ముందు ప్రత్యక్షమవుతాయి. 1. బూరలు ఒక రాజు పట్టాభిషేకం జరిగిన సందర్భంగా ఊదబడతాయి. 2వ దినవృత్తాంతములు 23:13. 2. బూరలు దేవుని ప్రజలను యుద్ధానికి పిలవడం కోసం సేనలను తరలించడానికి ఊదబడతాయి. సంఖ్యాకాండం 10:1. 3. యుద్ధరంగంలో శత్రువు బలాన్ని మనం జయించలేకపోతున్నప్పుడు, యుద్ధానికి మన బలం చాలడం లేదని మనకు అర్థమైనప్పుడు ఆర్భాటంగా బూరలు ఊదితే దేవుడు దిగివచ్చి యుద్ధంలో మనకు సహాయం చేస్తాడని చెప్పబడింది. సంఖ్యాకాండం 10:9. 4. దేవుని ప్రజలకు దిద్దుబాటు సందేశాన్ని అందించడం కూడా ఒక విధంగా బూర ఊదడమే అవుతుంది అని యెషయా 58:1 మనకు తెలియజేస్తుంది. ఈ విధమైన బూరల పండుగను మనం ఆచరించగలగాలి అంటే మనం 5వ మెట్టుకు చేరుకోవాలి. 5వ మెట్టుకు చేరుకోవాలంటే మొదట క్రమముగా 4 మెట్లు ఎక్కి రావాలి. సృష్టి కార్యక్రమాన్ని గమనిస్తే
5వ దినాననే ఆకాశ పక్షులు జలచరాలు సృష్టించబడ్డాయి. ఆకాశ పక్షులు, నీటిలో చేపలు ఈ రెండు క్రీస్తునందున విశ్వాసికి సాదృశ్యాలే. నీటిలో ఈదడం అంటే పరిశుద్ధాత్మ నదిలో ఈదడం అన్నమాట. ఆకాశంలో ఎగరడం అంటే భూమి ఆకర్షణ శక్తిని జయించడం అన్నమాట. ఈ రెండు అనుభవాలు విశ్వాసికి 5వ మెట్టు మీదే లభిస్తాయి. కానీ క్రీస్తు రక్తాన్ని తృణీకరిస్తూ, నీటి బాప్తిసం అక్కరలేదని వాదిస్తూ, వాక్యాన్ని అభాసిస్తూ, పరిశుద్ధాత్మను దూషిస్తూ, ప్రభరాత్రి భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తూ, సోమరితనంతో జీవిస్తున్న విశ్వాసులు ఎవరూ ఎన్నటికీ చేపలు కాలేరు, ఆకాశ పక్షులు కాలేరు. ఇశ్రాయేలీల అరణ్య యాత్రను పరిశీలించి చూస్తే 5వ ఘట్టంలో ఇశ్రాయేలీలు సైనికులుగా పరిణామం చెందారు. ఒక వ్యూహిత సైన్యం అయ్యారు. ఈనాడు కూడా క్రైస్తవ విశ్వాసులు సైనికులు కావాలంటే అది 5వ మెట్టు మీద మాత్రమే సాధ్యపడుతుంది. క్రీస్తు రక్తాన్ని, నీటి బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తృణీకరించి వారెవరు దేవుని సైనికులు కాలేరు. ఒకవేళ క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినప్పటికీ నీటి బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని తృణీకరించే వారెవరు ఎప్పటికీ క్రీస్తు సైనికులు కాలేరు. దేవుని కోసం యుద్ధాలు చేసి విజయాలు సాధించి పరలోకంలో నిత్య బహుమానాన్ని సాధించాలంటే తప్పకుండా మనం నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా పొందాలి. ఆ విధంగా క్రీస్తు రక్తపు శక్తి చేత ప్రతి ఆదివారం క్రీస్తు శరీర రక్తాలను భుజించి పానం చేయగా మనలోనికి వచ్చిన పునరుద్ధాన శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకం వలన కలిగిన శక్తితో మనం ఈ లోకపు ఆకర్షణలను జయించాలి. అప్పుడే మనం క్రీస్తు యేసుకు మంచి సైనికులమై ఆయన కోసం పోరాడగలుగుతాం. అంతేగాని ఈనాడు సంఘాలలో అసలు మారు మనస్సే లేని వాళ్ళను, సువార్త నమ్మి బాప్తిసం పొందని వాళ్ళను, పరిశుద్ధాత్మ శక్తిని పొందని వాళ్ళను కూర్చోబెట్టి మీరందరూ క్రీస్తు యేసుకు సైనికులు అని బోధకులు బల్లలు గుద్ది బోధించడం వలన ఏ మాత్రమూ ప్రయోజనం ఉండదు. నక్షత్రాలు, దీపాలు, సైనికులు, యాజకులు, రాజులు, ఆకాశ పక్షులు, చేపలు ఇత్యాది వర్ణనలన్నీ 5వ మెట్టు మీదకు వచ్చిన విశ్వాసులకు మాత్రమే వర్తిస్తాయి. ఎవరిని పడితే వాళ్ళను పట్టుకొని క్రైస్తవ బోధకులు మీరందరూ రాజులైన యాజక సమూహం, మీరందరూ క్రీస్తుకు సైనికులు అంటూ బోధించడం చూసి పాతాళలోకం పగలబడి నవ్వుతోంది. ప్రత్యక్ష గుడారంలో 5వ మెట్టు మీద సువర్ణ ధూప వేదిక ఉంది. ఇక్కడ ప్రధాన యాజకుడు సుగంధ ధూప ద్రవ్యాలతో దేవునికి నైవేద్యం సమర్పిస్తాడు. ఈ ధూపవేదిక కూడా క్రైస్తవ విశ్వాసి సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళడంలో దేవుడు నియమించిన ఒక ప్రాముఖ్య ఘట్టాన్ని సూచిస్తుంది. ఈ ఘట్టంలో విశ్వాసి దేవునికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తాడు. ఆ నైవేద్యాలు ఏమిటంటే, ప్రప్రదంగా విశ్వాసి సొంత శరీరం దేవునికి సజీవ యాగం అవుతుంది. ఆ తర్వాత విశ్వాసి సమర్పించే స్తుతి ఆరాధన మరొక నైవేద్యం. అంతేకాకుండా విశ్వాసి చేసే ప్రార్థన, విజ్ఞాపనలు కూడా మరొక నైవేద్యం. విశ్వాసి సమర్పించే కానుకలు కూడా దేవునికి ఇంపైన సువాసన గల యాగం అని పౌలు చెప్పాడు, ఫిలిప్పీ 4:18. ఈ అంశాలన్నిటి మీద బోధకులు తమ సంఘాలకు బోధలు చేస్తూనే ఉంటారు. దేవునికి మనం స్తుతియాగం అర్పించాలని ప్రసంగికులు చెబుతూ ఉంటారు. యాగం అర్పించాలి అంటే అతడు యాజకుడై ఉండాలి కదా అనేది నా ప్రశ్న. ఈ ప్రశ్న అడిగితే మనమందరము రాజులైన యాజక సమూహమే కదా అంటారు ఈ బోధకులు. కానీ ఒక విశ్వాసి యాజకుడు కావాలంటే అది 5వ మెట్టు మీదే సాధ్యం అవుతుంది. 5వ మెట్టు ఎక్కాలంటే ఒక విశ్వాసి అంతకుముందు మర్యాదగా క్రమంగా 4 మెట్లు ఎక్కాలి. 4వ మెట్టు దాటితేనే కదా 5వ మెట్టు ఉండేది. 4వ మెట్టు మీద ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతాడు. ఆ తర్వాతనే ధూపవేదిక దగ్గరికి వచ్చి ఇంతకుముందు మనం చెప్పుకున్న నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తాడు. ఈ క్రమాన్ని మర్చిపోయి ఇంకా బాప్తిసం పొందని వాళ్ళను, ప్రభరాత్రి భోజనంలో క్రమంగా పాలు పొందడం తెలియని వాళ్ళను, అసలు మారు మనస్సే లేని వాళ్ళను అందరినీ కూర్చోబెట్టి బోధకులు ప్రతి ఆదివారం మీరందరూ రాజులైన యాజక సమూహమై ఉన్నారు అంటూ ఊదరగొట్టేస్తుంటే ప్రయోజనం ఏమున్నది చెప్పండి? విశ్వాసులందరూ రాజులైన యాజక సమూహంగా దేవునికి అనుకూలమైన బలులు అర్పించే స్థితిలోనికి ఎదగాలంటే అంతకుముందు ప్రతి విశ్వాసి దేవుని ప్రణాళికకు లోబడి మొదటి 4 మెట్లు ఎక్కాలి. పరిశుద్ధాత్మాభిషేకం పొందని వాడు యాజకుడు ఎలా అవుతాడు? యాజకుడు కాని వ్యక్తి సమర్పించే బలులు దేవునికి అనుకూలం ఎలా అవుతాయి? అహరోనును యాజకునుగా నియమించిన సమయంలో
అతని తల మీద అభిషేక తైలం పోయమని మోషేను దేవుడు ఆజ్ఞాపించలేదా? మరి ఈనాడు పరిశుద్ధాత్మాభిషేకం మాకు అక్కరలేదని వాదిస్తూ దేవుడిచ్చే ఆ ప్రశస్త ఆశీర్వాదాన్ని తృణీకరిస్తూ మేమందరం రాజులైన యాజక సమూహం అని కొందరు చెప్పుకోవడం ఎలా న్యాయం అవుతుంది? పరిశుద్ధాత్మ తైలాభిషేకాన్ని త్రోసివేసిన ఈ నకిలీ అహరోనులు సమర్పిస్తున్న నైవేద్యాలను దేవుడు స్వీకరించలేక దుఃఖిస్తూ ఉంటే సాతాను ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నాడు. అందుచేత ఒక మానవుడు రక్షణ పొంది సంపూర్ణ సిద్ధిలోనికి ప్రవేశించడానికి ఎక్కవలసిన మెట్లు 7 ఉన్నాయని బోధకులందరూ మొదట గ్రహించాలి. విశ్వాసి అంతస్తును గురించి, లక్షణాలను గురించి, హక్కులను, అధికారాలను గురించి లేఖనం ప్రకటిస్తున్న విషయాలన్నీ ఆ విశ్వాసి వివిధ మెట్ల మీద ఉన్నప్పుడు అన్వయించుకోవాలే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వచనాలను అన్వయించుకొని అన్ని వచనాలు అందరికీ చెందుతాయి అనుకొని ప్రసంగాలు చేయడం దేవుని ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది. ఆత్మాభిషేకం పొందిన తర్వాతనే ఒక విశ్వాసి రాజు అవుతాడు, యాజకుడు అవుతాడు, సైనికుడు అవుతాడు. రక్షణ పొందగానే మేము రాజులము యాజకులము అయిపోయామని సంబరపడుతున్న వాళ్ళు మొదటి మెట్టు నుండి 5వ మెట్టు మీదకి లాంగ్ జంప్ చేస్తున్నారన్నమాట. అది దేవుని ప్రణాళికకు విరుద్ధమైన సంగతి. అలాగే విశ్వాసులను సైనికులుగా ప్రోత్సహించే ప్రసంగాలు కూడా 4వ మెట్టు దాటిన వారికి మాత్రమే వర్తిస్తాయి. మొదటి మెట్టు మీద కూర్చున్న వాళ్ళు బాప్తిసం పొందని వాళ్ళు, లోకం నుండి వేరు చేయబడిన వాళ్ళు, ప్రభరాత్రి భోజన సంస్కారాన్ని సరైన విధంగా పాటించాలి అనే చిత్తశుద్ధి లేనివారు. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరందరూ సర్వాంగ కవచము ధరించుకోండి అని వారికి బోధించడం ఎంత హాస్యాస్పదమైన సంగతో ఆలోచించండి. బోధకులందరూ బైబిల్ గ్రంథంలో ఏదో ఒక ఆకర్షణీయమైన మాట, ప్రోత్సాహకరమైన మాట కనబడగానే ఆనందపడిపోయి ఉద్రేకపడిపోయి బైబిల్లోని మంచి మాటలన్నీ విశ్వాసులకు అన్వయించేసి విచక్షణారహితంగా ప్రసంగాలు చేస్తూ వచ్చారు. ఇంతకాలం బైబిల్లోని మాటలు మనం స్వతంత్రించుకోవడానికైనా ఒక క్రమము, న్యాయము, పద్ధతి ఉండాలి. ఎవరికో వచ్చిన ఉత్తరాన్ని మరొకరెవరో చదువుకొని సంతోషపడినట్లు ఈనాటి క్రైస్తవ సమాజం బైబిల్లో దేవుడు తన బిడ్డల కోసం ప్రకటించిన పదవులన్నీ తలచుకొని మురిసిపోతూ ఉంది. బోధకులు విశ్వాసుల దగ్గర మెప్పు పొందడం, విశ్వాసులు తామేదో గొప్పవాళ్ళమని ఫీల్ అయిపోవడం మాత్రమే జరుగుతుంది తప్ప సంఘాలలో పౌలులు, బర్నబాలు, స్టెఫనులు, తిమోతిలు, తీతులు, దెబోరాలు, ప్రిస్కిల్లలు తయారు కావడం లేదు. దేవుని సేవ కోసం ఆసక్తి కలిగి, యథార్థమైన భక్తి కలిగి దేవుని చేత పిలువబడి పంపబడిన సేవకులు ఈనాడు లేరా? ఈనాడు యథార్థవంతులైన దైవజనులు లేరని నేను అంటున్నానా? కానే కాదు. ఈనాడు కూడా ఎందరో దేవునికి నమ్మకస్తులైన దైవ సేవకులు, సేవకురాలు ఉన్నారు. అయినా ఈ మంచివాళ్ళు అందరూ కలిసి క్రైస్తవ సమాజాన్ని ఏకం చేయలేకపోతున్నారు. క్రైస్తవుల మనస్సులలోని సందేహాలను తీర్చలేకపోతున్నారు. విశ్వాసుల ప్రశ్నలకు జవాబులు దొరకటం లేదు. యేసుక్రీస్తే ఏకైక రక్షణ మార్గం, యేసుక్రీస్తును మీరు తృణీకరిస్తే మీకు నరకమే గతి అని ముక్కుసూటిగా సువార్త చెప్పే సేవకులే కనిపించడం లేదు ఈనాడు. ముక్కుసూటిగా శిలువ సువార్తను ప్రకటించలేక అభివృద్ధి సంబంధిత సువార్త, ప్రాస్పరిటీ గాస్పల్ బోధించడం ఈనాడు ఆనవాయితీగా మార్చేశారు బోధకులు. వీళ్ళను గుర్చే, ఈ మంచోళ్ళను గుర్చే దేవుడు వీళ్ళే అసలైన గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళను, వీళ్ళను మించిన గుడ్డివాళ్ళు ఎక్కడ ఉన్నారు, నా సేవకులను మించిన వాని చెవిటివాళ్ళు ఎక్కడున్నారు అని వేదన వ్యక్తం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బాగా చదివి వేదాంత విద్యను అభ్యసించి డిగ్రీలు పొందిన బోధకులు ప్రసంగాలు చేస్తున్నా శద్రకు, మేషకు, అబేద్నెగోలు తయారు కావడం లేదు. కారణం ఏమిటంటే ఉపదేశ క్రమం లేదు, క్రమమైన ఉపదేశము లేదు. బైబిల్లోని వచనాలు మనకు తెలిస్తే సరిపోదు. ఒక క్రైస్తవుడు సంపూర్ణుడు కావడంలో ప్రత్యేకంగా దేవుడు నియమించిన 7 ఘట్టాలు ఉన్నాయని బోధకులు మొదట తెలుసుకోవాలి. క్రీస్తునందున విశ్వాసులు తమ నిత్య మహిమ నివాసాలలోనికి చేరాలంటే వారు ఎక్కవలసిన ఖచ్చితమైన 7 మెట్లు ఉన్నాయని ప్రసంగికుడు మొదట తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న ప్రతి స్థలములోనూ, ప్రతి స్థానిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి మొదట రక్తప్రోక్షణ ఘట్టాన్ని, తరువాత నీటి బాప్తిసం పొంది లోకములో నుండి వేరు చేయబడి పరిశుద్ధ జీవితాన్ని సాధన చేసి 2వ ఘట్టాన్ని దాటాలి. ఆ తర్వాత కనాను యాత్రికుడుగా ముందుకు సాగాలనే నిర్ణయాన్ని తన హృదయంలో స్థిరపరచుకొని
సరైన పద్ధతిలో యోగ్యంగా క్రీస్తు శరీర రక్తాలను భుజించి పానం చేస్తూ క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ దేవుని కోసం ఫలిస్తూ జీవించాలి. ఇది క్రైస్తవుడికి బాలశిక్ష మాత్రమే. క్రైస్తవ జీవితంలో ఇది కిండర్ గార్డెన్ అన్నమాట. ఈ కిండర్ గార్డెన్లో పాస్ అయిన తర్వాతే ప్రత్యేకంగా దేవుణ్ణి అడిగి పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందాలి. ఆ తర్వాత విశ్వాసి బూరల పండగ ఆచరించాలి. ఈ స్థితికి వస్తేనే విశ్వాసులు భూమి ఆకర్షణ శక్తిని, ఇహలోక ఆకర్షణలను జయించగలుగుతారు. పరిశుద్ధాత్మ పండగ ఆచరించిన తర్వాతనే విశ్వాసులు తమ హృదయాల్లో క్రీస్తుకు రాజుగా ప్రతిష్ఠించుకోగలుగుతారు. ఈ దశలోనే వారు సైనికులు కాగలుగుతారు. ఈ దశలోనే విశ్వాసులు దేవునికి యాజకులుగా సేవ చేయగలుగుతారు. 4వ మెట్టు మీద పరిశుద్ధాత్మ శక్తి పొంది 5వ మెట్టు మీద సైనికులుగా పరిణతి చెందిన వారే దానియేలులు, ఏలియాలు, దావీదులు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దెబోరాలు, ప్రిస్కిల్లలు, పౌలులు, స్టెఫనులు అవుతారు. ఆ మెట్టు మీదకి రాకముందు మనం ఎన్ని ప్రసంగాలు చేసినా విశ్వాసులు మన ప్రసంగాలను మెచ్చుకొని కానుకలిస్తారే తప్ప షద్రకులు, స్టెఫనులు మాత్రం కాలేరు. 6వ మెట్టు. సృష్టి కార్యక్రమాన్ని పరిశీలించ చూస్తే ఈ 6వ దినాన్నే దేవుడు పోలికలో మానవుడు సృజించబడ్డాడు. మనమందరము క్రీస్తు పోలికలోనికి మార్చబడాలని, మనం దేవుని పోలి జీవించాలని బైబిల్ చెబుతోంది. బోధకులు కూడా ప్రసంగిస్తున్నారు. అయితే ఆ అనుభవం విశ్వాసికి 5 మెట్లు దాటిన తరువాతే వస్తుంది. క్రీస్తు పోలిక అనేది విశ్వాసికి 6వ మెట్టు మీద మాత్రమే సంక్రమిస్తుంది. ఈ క్రీస్తు పోలిక మనకు రావాలంటే మనం ఏం చేయాలో మిగతా 3 సాదృశ్యాలు మనకు తేటపరుస్తున్నాయి. ఇశ్రాయేలీల అరణ్య యాత్రను పరిశీలించి చూస్తే 6వ ఘట్టంలో వారు యోర్దాను నదిని దాటారు. యోర్దాను నది మరణానికి సూచన. అంటే మనం అక్షరాలా చనిపోవడం కాదు, క్రీస్తు యొక్క మరణానుభవాన్ని మనం మన శరీరంలో మోసుకొని పోవడం అనే ఒక అనుభవాన్ని గురించి పౌలు 2 కొరింథీ 4:8 ప్రస్తావిస్తున్నాడు. అలా మరణం అనే అనుభవాన్ని మనం మోసుకొని ప్రయాణిస్తేనే యేసు యొక్క జీవం మనలో ప్రత్యక్షమవుతుందట. ప్రత్యక్ష గుడారములోని ఉపకరణాలను గమనిస్తే 6వ ఉపకరణం మందసం. మందసం అనే ఘట్టం దగ్గర మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మందసం వాస్తవానికి తుమ్మకర్రతో చేసిన ఒక చెక్క పెట్టె. కానీ దాని మీద వెలుపల లోపల అంతా పూర్తిగా ఆ చెక్క పెట్టె మేలిమి బంగారపు రేకుతో కప్పబడి ఉంది. మందసాన్ని చూసే వాళ్ళెవరికైనా అది శుద్ధ సువర్ణంతో చేయబడిన మేలిమి బంగారు పెట్టెలాగానే కనబడుతుంది, కానీ అది లోపల తుమ్మకర్రతో చేయబడిన చెక్క పెట్టెలాగా కనబడదు. మందసాన్ని చూసిన వారు ఎవరు అది చెక్క పెట్టె అనుకోరు. అసలు ఆ తుమ్మకర్ర ఎవరికీ కనిపించదు. ఏ మాత్రము విలువలేని సౌందర్యం కూడా లేని ఆ తుమ్మ చెక్క లోపలి భాగంలో ఉన్నట్లే చూపరులు కనిపెట్టలేరు. క్రీస్తునందున ఒక విశ్వాసికి కలిగిన ధన్యకరమైన స్థితిని ఈ మందసం సూచిస్తుంది. రోమాపత్రిక 13:11 మనము క్రీస్తును ధరించుకున్న వారమై అంటున్నాడు పౌలు. మనం వస్త్రాలను ధరించుకున్నట్లు ప్రభు అయిన యేసును మన మీద కప్పుకోవాలి. మనల్ని చూసే వాళ్ళకు మన శరీరం కనిపించదు, మనం కప్పుకున్న వస్త్రమే కనిపిస్తుంది. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువుని కప్పుకోవాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన కళ్ళకు మనం కప్పుకున్న క్రీస్తే కనబడతాడు. కనుక ఆయన తన సొంత కుమారుని అంగీకరించినట్లు మనల్ని అంగీకరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. బైబిల్ గ్రంథంలో తరచూ మనకు ప్రాయశ్చిత్తం అనే మాట కనబడుతుంది. ఇంగ్లీష్లో ఆ మాట అటోన్మెంట్ అని తర్జుమా చేయబడింది. ఆ మాటకు మూల భాషలో కవరింగ్, సంపూర్ణంగా కప్పివేయుట అని అర్థం. 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఆయన మన దోషములను కప్పువాడు అని అర్థం. క్రీస్తునందు విమోచింపబడి అనేక సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని జీవించిన తర్వాత కూడా మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఈ లోపాలన్నిటినీ పరలోక దర్బారులో కనిపించకుండా కప్పిపెట్టి యేసునాథుడు తన దివ్య పరిపూర్ణతను మన మీద సంపూర్ణంగా కప్పి ఒక తొడుగులాగా తన దైవత్వాన్ని మనకు ధరింపజేసి సర్వశక్తిగల దేవుడు అంగీకరించదగిన పరిపూర్ణ వ్యక్తులుగా తేజోవాసుల ఎదుట మనల్ని నిలవబెడతాడు. కొలస్సీ 2:9-10 ప్రకటిస్తున్న అద్భుత సత్యం ఇదే. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అంతకుముందు 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేయాలి.
అని తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని పౌలు భక్తుడు ప్రకటించాడు. అంటే వారు ఇప్పుడు సంపూర్ణులు కారు, ఇంకా సంపూర్ణులు కాలేదు అని అర్థం కదా. మరి ఇంకా సంపూర్ణులు కాని వాళ్ళను పట్టుకొని మీరు సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు ఏమిటి పౌలు? సాధారణంగా ఈ లోకంలో మనం ఎరిగిన వాస్తవ పరిస్థితుల దృష్ట్యా మాత్రం క్రైస్తవులెవరూ ఇంకా సంపూర్ణులు కాలేరు. అయినా వారిని క్రీస్తునందు ఉన్నవారుగా చూసినప్పుడు వారు సంపూర్ణులు అయి ఉన్నారు అనే మాట వాస్తవం అవుతుంది. మనం క్రీస్తును ధరించుకోవాలి అని ఆనాడు పౌలు చెప్పాడు. ఈనాడు క్రైస్తవ సంఘాల ప్రసంగ పీఠికల మీద నుండి బోధకులు చెబుతున్నారు. కానీ ఎవరు పడితే వారు క్రీస్తును ధరించుకోజాలరు. క్రీస్తును ధరించుకొని దేవుని ముందు సంపూర్ణులుగా ఆమోదముద్ర వేయించుకునే ధన్యత 6వ మెట్టు మీద ఉన్నవారికి మాత్రమే కలుగుతుంది. బంగారు రేకును ధరించుకున్న తుమ్మ చెక్క 6వ మెట్టు మీద ఉంది. మరి అలాంటప్పుడు దేవుడు మొట్టమొదట ఉన్నవారిని, 2వ 3వ మెట్టు మీద ఉన్నవారిని పట్టుకొని మీరు క్రీస్తును ధరించుకొనండి అని ఒత్తిడి చేస్తే మాత్రం వారు ఎలా ధరించుకోగలరు చెప్పండి? యాత్రలో 6వ ఘట్టం యోర్దాను నదిని దాటడం. అంటే మనం సజీవులమై ఉండి కూడా మరణానుభవాన్ని మన దేహంలో మోసుకుపోవడం. అదే 6వ ఘట్టములో మనం క్రీస్తు యేసు యొక్క దివ్య సంపూర్ణతను ధరించుకోవాలని మనకు చాటుతున్న మందసం ఉంది. ఆ 6వ మెట్టు మీదనే సృష్టి కార్యక్రమాన్ని పరికించి చూస్తే దేవుని స్వరూపములో ఆదాము సృష్టింపబడడం మనకు కనబడుతుంది. అంటే మనం దేవుని పోలికలోనికి, అంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడే అనుభవం కూడా ఈ 6వ మెట్టు మీదే జరుగుతుంది. 3వ 4వ దినాల సృష్టి కార్యక్రమంలో దేవుని పోలికలో ఏ ప్రాణి సృజింపబడలేదు. 5వ దినపు సృష్టి కార్యక్రమంలో కూడా దేవుని పోలిక ప్రస్తావనే లేదు. 6వ దినాన మాత్రమే దేవుని స్వరూపం, దేవుని పోలిక అనే విషయాల మీద దేవుడు మనసు పెట్టాడు. ఆ మేరకు దేవుని కార్యం జరిగింది. దేవుని పోలికలో మనుషులు సృష్టింపబడ్డారు. అలాంటప్పుడు పవిత్రీకరణలో ఒక విశ్వాసి మొదటి మెట్టులోనే ఉండగా, లేక 2వ 3వ 4వ మెట్టులో ఉన్నప్పుడే అతన్ని ఉద్దేశించి సహోదరుడా నీవు క్రీస్తు పోలికలోనికి ఎదగాలి, క్రీస్తు పోలి జీవించాలి అని చెప్పడం ఆచరణ సాధ్యం కాదు కదా. ఆ ప్రారంభ ఘట్టాల్లో ఉన్న విశ్వాసికి నీవు క్రీస్తును ధరించుకొని ఉపదేశిస్తే అతడు ఎలా ధరించుకుంటాడు? బంగారు తొడుగు 6వ మెట్టు మీద ఉంది కదా. అందుచేత రక్షణ పొందగానే ఒక విశ్వాసి క్రీస్తు పోలికలోనికి రావడం సాధ్యం కాదని, అతడు చాలా దీర్ఘకాలం ప్రయాణించిన తర్వాతనే ఈ 6వ మెట్టు మీదకి చేరుకుంటాడని మనం గ్రహించాలి. ఈ 6వ మెట్టు మీద మనం ఇశ్రాయేలీల పండుగలను పరికిస్తే 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇంత దూరం ప్రయాణించి ఇన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకొని పరిశుద్ధాత్మను పొంది క్రీస్తును తమ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆకాశ పక్షుల వలె భూమి ఆకర్షణను జయించి పరిశుద్ధాత్మ నదిలో ఈదులాడి క్రీస్తు యేసుకు మంచి సైనికుడై ఇంతటి ఆత్మీయ ఎదుగుదలను సొంతం చేసుకున్నాక ఇప్పుడు ఈ 6వ మెట్టు మీద మళ్ళీ పాపాలు ఒప్పుకోవడం ఏమిటి? ఎంత ఎదిగిన విశ్వాసులు కూడా ఒప్పుకోవడానికి ఆ దశలో కూడా పాపాలు ఉంటాయా? ఇన్ని శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు పొందుతూ కూడా క్రీస్తు భక్తులు ఇంకా పాపాలు చేస్తూ ఉంటారా? ఈ 6వ పండగ పాపాలు ఒప్పుకునే పండగ కావడం మహా విడ్డూరం కదూ. ఇక్కడ ఒక అత్యంత ప్రాముఖ్యమైన పాఠాన్ని పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అతడి మనస్సులో పాపం మాటకు నిర్వచనం మారిపోతూ ఉంటుంది. ఒక దశలో ఇది ఏమంత పెద్ద తప్పు కాదు అనిపించిన కార్యమే ఆ తరువాతి దశలలో ఘోరమైన పాపంగా కనబడుతుంది. రాను రాను తనలోని అతి సూక్ష్మమైన బలహీనతల కోసం కూడా విశ్వాసి తమ గుండె పగిలేలా రోధిస్తాడు. అందుకే 6వ మెట్టు మీద, అంటే 7వ మెట్టుకు ముందు, అంటే సంపూర్ణ సిద్ధికి ముందు దేవుడు తన ప్రజలకు పాపపు ఒప్పుకోలు దినాన్ని నియమించాడు. అంతేకాదు, ఇక్కడ మనం నేర్చుకోవలసిన, అందరికీ నేర్పించవలసిన మరొక పాఠం ఉంది. అసలు క్రైస్తవ జీవితమే పాపపు ఒప్పుకోలుతో ప్రారంభమవుతుంది. మళ్ళీ రక్షణ జీవిత పరాకాష్ఠలో కూడా పాపపు ఒప్పుకోలుతోనే విశ్వాసి పొందిన విమోచన సంపూర్ణమవుతుంది. రక్షణ జీవితపు మొదటి మెట్టు మీద పాపపు ఒప్పుకోలు, రక్షణానుభవ ముగింపు దశలో కూడా పాపపు ఒప్పుకోలు. ఈ రెండు ఘట్టాల మధ్యలో ఉన్నది పెంతెకొస్తు పండగ ఉంది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం పొందకముందు ఒకసారి విశ్వాసి
తన పాపాలను ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కూడా మరోసారి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఎవరూ తమ పాపాలను ఒప్పుకోలేరు, ఒప్పుకొని విడిచిపెట్టలేరు. అసలు మనం మన తప్పులను గ్రహించాలన్నా పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అసలు దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇవ్వడములో ఆయన ఉద్దేశమే పాపపు ఒప్పుకోలులో మనం ఆయన సహాయాన్ని పొందుకోవాలని. మన రక్షణ జీవితపు తొలి దశలో కూడా మనం దేవా నేను పాపిని అంటూ ఆక్రందిస్తాం. కానీ నిజానికి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన తర్వాతనే మనం ఎంత ఘోర పాపులమో మనకు అర్థమవుతుంది. మనం చీకటిలో ఉన్నప్పుడు మన బట్టల మీద మరకలు, మన ముఖానికి అంటిన మురికి మనకు కనిపించవు. అయితే మనం వెలుగులోనికి వచ్చిన తర్వాత మనకు మన వంటి మీద, మన వస్త్రాల మీద ఉన్న ప్రతి మరక, ప్రతి కలంకము తేటగా కనబడుతుంది. ప్రాయశ్చిత్తార్థ దినం తరువాత ఉన్నది పర్ణశాలల పండుగ. అంటే మనం పరలోకానికి ఎత్తబడే అనుభవానికి ముందు ఉన్నది ప్రాయశ్చిత్తార్థ దినం. రాకడ దినాల్లో జీవిస్తున్న సంఘం మీద, విశ్వాసుల మీద దేవుని ముఖకాంతి ప్రకాశిస్తుంది కనుక వారు పరిశుద్ధత కోసం మరి ఎక్కువగా ఆరాటపడతారు. దేవుని సంపూర్ణతకు తాము ఏ కాస్త తక్కువ స్థితిలో ఉన్నా దుర్భరమైన వేదనకు గురవుతారు. ఈ విధమైన యథార్థమైన స్వపరీక్ష, పాపము నిమిత్తమైన పశ్చాత్తాపం, మారుమనసు అనుభవించిన విశ్వాసి మాత్రమే మందసం వలె క్రీస్తు సంపూర్ణతను ధరించుకోగలుగుతాడు. ఆ విధంగా యథార్థమైన పశ్చాత్తాపం కలిగిన విశ్వాసి మాత్రమే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడగలుగుతాడు. దేవుని పోలికగా ఒక విశ్వాసి మార్చబడుతున్న ఘట్టంలో అతడిలో అత్యధికమైన పశ్చాత్తాపం పుడుతుంది. దేవుడు ఆ విశ్వాసిని ఒక సంపూర్ణుడిగా చూసి దృష్టించి ఆనందిస్తున్న తరుణంలోనే ఆ విశ్వాసి మాత్రం నేను ఒక పశుప్రాయుడును అంటూ రోధిస్తాడు. అందుకే దేవుడు 6వ దినాన చేసిన సృష్టిలో భూజంతువులను కూడా ఉన్నాయి. దేవుడు నరులను, భూజంతువులను ఒకే దినాన సృష్టించాడు. ఆ విషయాన్ని మీరు గమనించారా? ఆయన ఎందుకు ఇలా చేశాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని పోలికలో ఉన్న మానవుడు అనేది విశ్వాసిని గురించి దేవుడి అంచనాలు. నేను పశుప్రాయుడును అనేది విశ్వాసికి తన గురించి తనకు ఉన్న అంచనా. అందుకే ఈ 2 రకాల సృష్టిని దేవుడు ఒకే దినాన చేశాడు. ఈ 7 పండగల అంశాన్ని పాత నిబంధనలోని 4 రక్షణ సాదృశ్యాలను, 4 రక్షణ సాదృశ్యాలు అనే అంశాన్ని ఇంకా విపులంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రంథములో నేను వివరించిన వ్యాఖ్యాన నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ మన ఇంగితాన్ని కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఈ 4 సాదృశ్యాల అంశాన్ని జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ఎన్నెన్నో అమూల్యమైన, అత్యద్భుతమైన నిగూఢ మర్మాలను, సుందర సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రాముఖ్యంగా ఈ 7 పండగల అంశాన్ని ధ్యానం చేయగోరే వారికి ఇక్కడ నేను తప్పకుండా 2 ప్రాముఖ్యమైన వ్యాఖ్యాన సూత్రాలను పరిచయం చేసి తీరాలి. మొదటి సూత్రం, ప్రతి పండుగ ఒక ప్రవచనం. ఇశ్రాయేలులకు దేవుడు నియమించిన 7 పండుగలు 7 ప్రవచనాలు అన్నమాట. ప్రవచనం అన్నప్పుడు దానికి నెరవేర్పు ఉండాలి కదా. అందుచేత ఈ 7 పండుగలకు నెరవేర్పు ఉంటాయి. ప్రతి పండుగకు ఒక నెరవేర్పు కాదు, 2 నెరవేర్పులు ఉంటాయి. ఒకటి చారిత్రక నెరవేర్పు, రెండవది వ్యక్తిగత నెరవేర్పు. రెండవ సూత్రం, ఈ 2 నెరవేర్పులలో మొదటి 4 పండుగలలో వరుస క్రమం సవ్య క్రమములోను, చివరి 3 పండుగల విషయంలో వ్యతిరేక క్రమంలోనూ ఉంటుంది. ఈ సవ్యక్రమం, వ్యతిరేక క్రమం అంటే ఏమిటో వివరిస్తాను, గమనించండి. ప్రతి పండుగ ఒక నెరవేర్పు కాదు, 2 నెరవేర్పులు ఉంటాయి అని నేను మీకు ముందే చెప్పాను. ఈ 2 నెరవేర్పులు ఏమిటంటే, ఒకటి చారిత్రక నెరవేర్పు, రెండవది వ్యక్తిగత జీవితంలో నెరవేర్పు అని కూడా మనం చెప్పుకున్నాం. మొదటి 4 పండుగల విషయంలో నెరవేర్పులను మనం పరిశీలించి చూస్తే అవి మొదట చరిత్రలో నెరవేరాయి, ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితంలో జరగాలి. అలా కాకుండా మొదట విశ్వాస జీవితంలో నెరవేరి ఆ తర్వాత చరిత్రలో నెరవేరడానికి అవకాశం లేదు. ఉదాహరణకు పస్కా పండుగ మొదట చరిత్రలో నెరవేరింది. ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవ కోటి పాప పరిహారార్థం శిలువలో యజ్ఞ పశువుగా మరణించి లేచినప్పుడు అది చారిత్రక పస్కా పండుగ అన్నమాట. అయితే శిలువలో యేసు కార్చిన రక్తాన్ని నేను ఆశ్రయించినప్పుడు అది నా వ్యక్తిగత పస్కా పండుగ అవుతుంది. అలాగే ఎన్ని కోటాను కోట్ల మంది వ్యక్తులు యేసుక్రీస్తును విశ్వసించి ఆయన రక్తములో తమ పాపాలు కడుక్కుంటారో
వాళ్ళందరూ వ్యక్తిగత పస్కా పండుగ ఆచరిస్తున్నారు అన్నమాట. మొదట చారిత్రక పస్కా, తర్వాత వ్యక్తిగత పస్కా. ఈ క్రమం, ఈ ఆర్డర్ తిరగబడి వ్యతిరేక క్రమంలో జరిగే అవకాశం ఉన్నదా చెప్పండి? మొదట కోటాను కోట్ల మంది వ్యక్తుల జీవితాల్లో వ్యక్తిగత పస్కా పండుగ నెరవేరిన తర్వాతనే చారిత్రక పస్కా పండుగ జరిగే అవకాశం ఉన్నదా? ఆలోచించండి. ఇది అసలు ఆలోచించడానికి వీలు లేనంత విడ్డూరమైన విషయం. మొదట చరిత్రలో ఒక పస్కా బలి జరిగి ఉండకపోతే ఎన్ని కోట్ల మంది తమ వ్యక్తిగత జీవితంలో పస్కా బలిని ఆచరించడానికి వాళ్ళకు రక్తం ఎక్కడ దొరుకుతుంది? చరిత్రలో పస్కాయే జరిగి ఉండకపోతే వ్యక్తిగతంగా పస్కాను ఆచరించడానికి మనుషులకు ఒక పరిశుద్ధ రక్తం అనేది దొరికే అవకాశమే లేదు కదా. అసలు మొదట రక్త ప్రోక్షణం జరిగి ఉండకపోతే మనుషులకు సువార్త ఎలా ప్రకటించబడుతుంది? మనుషులు సువార్తను నమ్మినప్పుడు కదా వారికి రక్షణ కలిగేది. సువార్త అంటే రక్త ప్రోక్షణం జరిగింది అనే వార్తే కదా. మొదటి చరిత్రలో రక్త ప్రోక్షణం జరిగి ఉండకపోతే లోకంలో సువార్త ప్రకటన ఉండదు, ప్రజలు సువార్తను నమ్మడము ఉండదు, రక్త ప్రోక్షణాన్ని ఆశ్రయించడము ఉండదు. ప్రజలు వినడానికి నమ్మడానికి ఏదైనా ఉండాలంటే మొదట ప్రపంచ చరిత్రలో పస్కా బలి దేవుడు జరిగించి ఉండాలి. అలాగే యేసుక్రీస్తు భూమి మీద పాపరహితునిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఒక అద్భుత వ్యక్తిగా భూమి మీద జీవించినప్పుడు పొంగని రొట్టెల పండుగ నెరవేరింది. ఆయన శక్తిని బట్టి, ఆయన వచ్చి మనలో జీవించడాన్ని బట్టి మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు మనలో వ్యక్తిగత పొంగని రొట్టెల పండుగ నెరవేరుతుంది. మొదట యేసుక్రీస్తు అనే ఒక పొంగని రొట్టె అంటే ఒక పరిశుద్ధ మానవుడు భూమి మీద జీవించి ఉండకపోతే ఒక విశ్వాసులో వచ్చి జీవించడానికి ఒక క్రీస్తు అనే పొంగని రొట్టె ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు అనే పొంగని రొట్టె వచ్చి మనలో జీవించకపోతే మనం ఒక పొంగని రొట్టెగా ఎలా మారగలం? అది అసాధ్యం. అందుచేత మొదట చారిత్రక పులియని రొట్టెల పండుగ జరిగింది. ఆ తర్వాతే క్రైస్తవ సమాజంలో విశ్వాసులో వ్యక్తిగత పులియని రొట్టెల పండుగ జరుగుతోంది. ఇదే సూత్రం 3వ స్థానంలో ఉన్న ప్రథమ ఫలముల పండుగకు, 4వ స్థానంలో ఉన్న వారముల లేదా పెంతెకోస్తు పండుగ కూడా వర్తిస్తుంది. భూలోక చరిత్రలో యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి ప్రథమ ఫలంగా పునరుద్ధానుడై లేచాడు గనక భవిష్యత్తులో క్రీస్తు 2వ రాకడలో ప్రతి విశ్వాసి పునరుద్ధానం అనుభవిస్తాడు. 2వ రాకడ సంభవించక మునుపు కూడా దైనందిత క్రైస్తవ జీవితంలో మనం క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవించగలుగుతాం. ఒకవేళ యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి ప్రథమ ఫలంగా లేచి ఉండకపోతే మనం పునరుద్ధానం ఎలా పొందుతాం? క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుదినం ఎలా అనుభవిస్తాం? అందుకే మొదట చారిత్రక ప్రథమ ఫలముల పండుగ, ఆ తర్వాతే వ్యక్తిగత ప్రథమ ఫలముల పండుగ. అలాగే పెంతెకోస్తు పండుగ కూడా మొదట చరిత్రలోనూ ఆ తర్వాత విశ్వాసులోనూ నెరవేరుతుంది. యెరూషలేములోని మేడగదిలో 120 మంది ఆదిమ విశ్వాసుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అది సార్వత్రిక చారిత్రక పెంతెకోస్తు. ఒక విశ్వాసి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి పరిశుద్ధాత్మాభిషేకం పొందినప్పుడు అది అతని జీవితంలో వ్యక్తిగత పెంతెకోస్తు. ఒకవేళ చారిత్రక పెంతెకోస్తు పండగే జరిగి ఉండకపోతే విశ్వాసులు తమ వ్యక్తిగత జీవితంలో పెంతెకోస్తు పండుగను ఎలా ఆచరించగలరు? అసాధ్యం, అసంభవం కదా. చరిత్రలో జరిగిపోయిన కాలంలో ఎప్పుడో ఒకసారి దేవుడు తన పరిశుద్ధాత్మను భూమి మీద కుమ్మరించాడు గనక ఈనాడు మనం పరిశుద్ధాత్మను పొందగలుగుతున్నాం. అందుచేత పెంతెకోస్తు పండుగ విషయంలో కూడా అదే వరుస క్రమం వర్తిస్తుంది. మొదట చారిత్రక పెంతెకోస్తు, ఆ తర్వాత వేరువేరు సమయాల్లో విశ్వాసుల్లో వ్యక్తిగత పెంతెకోస్తు జరుగుతుంది. అయితే చివరి 3 పండుగల విషయంలో ఈ క్రమ వరుస తిరగబడుతుంది. మొదటనే వ్యక్తిగత నెరవేర్పు, ఆ తర్వాతనే సార్వత్రిక లేక చారిత్రక నెరవేర్పు. ఉదాహరణకు క్రీస్తు 2వ రాకడ సమయంలో 7 బూరలు ఊదబడడం సార్వత్రిక బూరల పండుగ లేక చారిత్రక బూరల పండుగ. వ్యక్తిగతంగా మనం మన హృదయాల్లో క్రీస్తును రాజుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం మన జీవితంలో వ్యక్తిగత బూరల పండుగ. ఈ పండుగ మాత్రం మొదటనే విశ్వాసుల జీవితాల్లో వ్యక్తిగత పండుగగా నెరవేర్చబడాలి. ఆ తర్వాతే సార్వత్రిక బూరల పండుగ మానవ చరిత్రలో జరుగుతుంది. యేసురాజు ప్రత్యక్షంగా వచ్చి భూమి మీద తన 1000 ఏండ్ల నీతి పరిపాలనను కొనసాగిస్తూ ఉన్న సమయంలో అప్పుడు వ్యక్తిగతంగా ఎవరు మోకరించి యేసు, నేను నా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుంటున్నాను
అని ప్రార్థించవలసిన అవసరం లేదు. ఆ ప్రార్థన ఈనాడే, ఎంత దినాల్లోనే యేసు ఇంకా భూమి మీద రాక మునిపే మనం దేవుని సన్నిధిలో సమర్పించాలి. ఈ రోజులో క్రీస్తును తమ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకునే వాళ్ళే యేసు రాజ్యంలో ఆయన మహిమను పంచుకుంటారు. ఆ తర్వాత కూడా శాశ్వత కాలం ఆయన రాజ్యంలో ఆనందంగా జీవిస్తారు. మొదట వ్యక్తిగత శృంగధ్వనుల పండగ, ఆ తర్వాతే సార్వత్రిక నెరవేర్పు. ఇదే సూత్రం 6వ 7వ పండుగల విషయంలో కూడా వర్తిస్తుంది. ప్రాయశ్చిత్తార్థ దినం, పర్ణశాలల పండుగ కూడా మొదట మన జీవితంలో నెరవేరాలి. ఆ తర్వాతే సార్వత్రిక ప్రాయశ్చిత్తార్థ దినం, సార్వత్రిక పర్ణశాలల పండుగ జరుగుతాయి. బి. సర్వరోగ నివారిణి, సకల దుర్బోధల పరిహారిణి. ఈ 4 రక్షణ సాదృశ్యాలు, వీటిలో ప్రతి సాదృశ్యంలో 7 మెట్లు, 4 సాదృశ్యాలను 7 మెట్లతో గుణిస్తే 28 పాఠ్యాంశాలు మనకు దొరుకుతాయి. మళ్ళీ ఈ 28 పాఠ్యాంశాలు 4 వేరువేరు ప్రధాన అంశాలతో అన్వయించబడతాయి. ఆ 4 ప్రధాన అంశాలు: 1 యేసుక్రీస్తు వ్యక్తిత్వం, ఆయన నెరవేర్చిన పరిచర్య. 2 ఒక విశ్వాసి విమోచన, అతడి పవిత్రీకరణ. 3 క్రైస్తవ సంఘ స్థాపన, దాని సంపూర్ణ సిద్ధి. 4 భూమి మీద దేవుని రాజ్య స్థాపన. ఈ 4 ప్రధాన అంశాలలో మనం చెప్పుకున్న 28 పాఠ్యాంశాలను అన్వయించి చూస్తే 28 × 4 112 సైద్ధాంతిక పాఠాలు తయారవుతాయి. ప్రతి బోధకుడు తన మనస్సులో ఈ 112 సిద్ధాంత పాఠాలను క్షుణ్ణంగా గ్రహించి తన హృదయములో భద్రపరుచుకొని ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ తన సిద్ధాంత బోధనలను, ఉపదేశాలను సిద్ధపరుచుకుంటే ఇక అసత్య బోధనలను బోధించడం అసాధ్యమైపోతుంది. ఇదొక వినూత్నమైన, అత్యద్భుతమైన క్రైస్తవ వేదాంత చింతన వ్యవస్థ. న్యూ క్రిస్టియన్ ఐడియాలజికల్ అండ్ థియోలాజికల్ సిస్టమ్. ఈ వ్యవస్థలో ప్రతి క్రైస్తవ బోధకుని ఆలోచనలు, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆలోచనలు స్థిరంగా పాతుకుపోయి వేళ్ళూనుకుంటే ఇక బోధకులు సత్యానికి భిన్నమైన బోధలు చేయలేరు. విశ్వాసులు సత్యానికి విరుద్ధమైన బోధనలను ఇక ఎన్నటికీ నమ్మరు. ఈ థియోలాజికల్ సిస్టమ్ క్రైస్తవ వేదాంత బోధనలకు సంబంధించిన అసంఖ్యాకమైన ప్రశ్నలకు దేవుడిచ్చిన తిరుగులేని తుది జవాబు అవుతుంది. క్రైస్తవ సంఘ కాపరులు, నాయకులు, బోధకులు, విశ్వాసులు ఈ 7 పండగల అంశాన్ని, ఈ 7 ఘట్టాలలో మనకు ప్రత్యక్షమవుతున్న దేవుని రక్షణ ప్రణాళికను శ్రద్ధగా ధ్యానించాలి, గ్రహించాలి. ఏ భూమి మీద, ఏ దేశంలోనైనా, ఏ డినామినేషన్లోనైనా, ఏ స్థానిక సంఘములోనైనా, ఏ భాషలోనైనా, ఏ బోధకుడైనా చేసే ప్రతి ప్రసంగము ఈ 28 ఘట్టాలలో ఏదో ఒక ఘట్టానికి చెందినదై ఉంటుంది. ఈ 4 సాదృశ్యాల్లోని 7 మెట్లు వెరసి 28 గడులకు చెందని ప్రసంగాన్ని ఎవరూ చేయలేరు. ఈ 28 గడులకు చెందని బోధను క్రైస్తవ ప్రసంగ పీఠికల నుంచి బోధించడం సాధ్యం కాదు. అలా ఎవరైనా చెప్పగలిగితే అది బైబిల్కు వెలుపలి బోధ అయి ఉంటుంది. ఈ ప్రమాణ వాక్యమే క్రైస్తవ సమాజపు ఐక్యతను సాధిస్తుంది. క్రైస్తవ సిద్ధాంత విషయాల్లో వివాదానికి, క్రైస్తవ సమాజంలో విభజనకు దారితీసిన విషయాలు ప్రధానంగా 2. 1 నీటి బాప్తిస్మాన్ని గూర్చిన బోధ, 2వది పరిశుద్ధాత్మను గూర్చిన బోధ. నీటి బాప్తిస్మం విషయంలో చిలకరింపు బాప్తిస్మం సరైనదా లేక ముంచడం బాప్తిస్మం సరైనదా అన్న విషయంలో క్రైస్తవులందరూ ఒక అభిప్రాయానికి రాగలిగితే క్రైస్తవ సమాజపు పునరేకీకరణకు ఉన్న మొదటి అవరోధం తొలగిపోతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటి, ఆత్మ బాప్తిసం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టు మనం ఎలా నిర్ధారించుకోగలం ఇత్యాది విషయాల్లో క్రైస్తవ సంఘాలన్నీ ఒక స్పష్టమైన అవగాహనకు రాగలిగితే క్రైస్తవుల ఐక్యతకు ఉన్న 2వ అవరోధము తొలగిపోతుంది. ఇలా జరిగి చిలకరింపు సంఘాలు, ముంచడం సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, పెంతెకోస్తేతర నాన్ పెంతెకోస్తల్ సంఘాలు అంటే లూథరన్, మెథడిస్ట్, బాప్టిస్ట్, బ్రదరన్, ఇతర ఎవాంజలికల్ సంఘాలు అన్నీ ఒక్కటైపోతే ఇక దాదాపు ప్రపంచ క్రైస్తవులందరూ ఏకమైనట్లే. ఈ మహాసమాజానికి వెలుపల ఉండిపోయేవి కేవలం యెహోవా సాక్షులు, మార్మన్స్, లాటర్ డే సెయింట్స్ లాంటి కొన్ని కల్ట్స్ మాత్రమే. ఒకవేళ భూమి మీద క్రైస్తవ సంఘానికి ఒక దృశ్య శిరస్సు, విజిబుల్ హెడ్
ఉండనవసరం లేదు. పునరుద్ధానుడైన యేసు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు గనక ఇక ఆయన ప్రతినిధిగా ప్రపంచ స్థాయిలో ఒక మానవ మాతృడు శిరస్సుగా ఉండనక్కరలేదని మనకు ఆలోచన చెప్పి నడిపించడానికి లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అది చాలు అన్న విషయాన్ని ఒప్పుకోగలిగితే ఇక రోమన్ కేథలికులు ప్రొటెస్టెంట్లు కూడా కలిసిపోవచ్చు. ఇక ఆ తర్వాత భూమి మీద క్రైస్తవ సంఘం ఒకే శరీరంగా ఒకే కుటుంబంగా కలిసిపోతుంది, ప్రజ్వలిస్తుంది, పరిమళిస్తుంది. ఈ రెండు విషయాల్లో అంటే నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం అనే రెండు ప్రధాన విషయాల్లో తిరుగులేని విధంగా అతి స్పష్టంగా సత్యాన్ని నిరూపించడానికి ఈ 4 సాదృశ్యాల 7 ఘట్టాల అంశం ఉపయోగపడుతుంది. యేసు రక్తం మనకు ఎంత అవసరమో ఈ అంశం నిరూపిస్తుంది. నీటి బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మను పొందడం వేరు అని ఈ అంశం నిరూపిస్తుంది. పరిశుద్ధత, ఫలించే జీవితం, దేవుని కోసం ప్రకాశించే జీవితం మనకు ఎప్పుడు సాధ్యపడతాయో ఈ అంశం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 31వ అధ్యాయం. ఈ 7 ఘట్టాలు మనకు నిత్య ప్రస్తుతం. అయితే ఈ 7 పండుగలు 7 ఘట్టాల అంశాన్ని ఇలా ఒక కోణంలో నేర్చుకున్నంత మాత్రాన మనం సత్యబోధకులం కాలేం. మన కోసం దేవుడు చేసిన రక్షణ ప్రణాళికలోని 7 ఘట్టాలను గుర్చిన ఈ అద్భుత సత్య ప్రత్యక్షత విషయంలో మనం ఒక అతి ప్రధానమైన విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. ఈ అతి ప్రధానమైన విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ మనం అనివార్యంగా అత్యంత ప్రమాదకరమైన దుర్బోధలలోనికి వెళ్ళిపోవలసి వస్తుంది. ఈ అంశంలోని 7 ఘట్టాల మీద మనకు కనిపించే 7 సత్యాలు, 7 అనుభవాలు లేక ఆశీర్వాదాలు మనం ఎక్కవలసిన మెట్లు అని మనం చెప్పుకున్నాం. అయితే వాటిని మనం ఎక్కవలసిన మెట్లుగా మాత్రమే మనం అర్థం చేసుకుంటే ఎప్పటికీ మనం సంపూర్ణులం కాలేం. ఈ ప్రక్క పేజీలో ఇవ్వబడిన పటాన్ని గమనించి చూడండి. దేవుడు మన కొరకు ఏర్పరిచిన రక్షణ సంకల్పంలో మొదటి మెట్టు రక్త ప్రోక్షణంతో సంబంధం కలిగి ఉన్నదని మనం 4 సాదృశ్య పాఠాల ద్వారా స్పష్టంగా చూడగలిగాం. రెండవ మెట్టు నీటితో సంబంధం కలిగి ఉన్నదని కూడా మనం చూసాం. ఈ రెండవ మెట్టు మీద నీరు అటు బాప్తిస్మ జలాలను, ఇటు మనకు ఉదక స్నానం అనుగ్రహించే దేవుని వాక్యాన్ని కూడా సూచిస్తుంది. దేవుని వాక్యం అనే నీరు ఈ రెండవ మెట్టు మీద మనకు ఉదక స్నానం చేయిస్తుంది. కనుకనే పండగలలో రెండవది పరిశుద్ధ జీవితపు పండగ అయింది. 7 మెట్ల వివరణ పటం. 1వ మెట్టు రక్త ప్రోక్షణం. 2వ మెట్టు నీళ్లు, దేవుని వాక్యం, ప్రత్యేకించబడుట, పరిశుద్ధత. 3వ మెట్టు ఫలించుట, ప్రభురాత్రి భోజనం. 4వ మెట్టు ప్రకాశించుట, పరిశుద్ధాత్మ బాప్తిసం. 5వ మెట్టు దేవుని సైనికులగుట, ఆకాశ పక్షులగుట. 6వ మెట్టు మరణానుభవం, మందసం, దేవుని పోలిక ధరించటం. 7వ మెట్టు దేవుని విశ్రాంతి, మన విశ్రాంతి. ఆ తర్వాతనే పునరుద్ధానపు శక్తిని అనుభవించే ప్రథమ ఫలముల పండగ వస్తుంది. ఆ తర్వాతే పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిగే అద్భుత అనుభవాల పెంతెకోస్తు పండగ వస్తుంది. ఈ అనుభవాలన్నీ మనం ఒక మేడపైకి ఎక్కడానికి ఉపయోగించే మెట్ల వంటివి అని, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు మనం జాగ్రత్తగా ఎక్కాలని మనం చెప్పుకోవడం కొంతవరకు మాత్రమే సత్యం అవుతుంది. ఇంతకు ముందు చెప్పుకున్న ప్రకారం ఈ సాదృశ్యం కూడా అసంపూర్ణ సాదృశ్యమే. మేడ మీదకి ఎక్కే విషయంలో ఆలోచించి చూస్తే రెండవ మెట్టు మీదకి మనం వెళ్ళిన తర్వాత ఇక మనకు మొదటి మెట్టుతో అవసరం ఉండదు. మొదటి మెట్టును ఇక మనం ఉపయోగించుకోము. ఆ మొదటి మెట్టుతో ఇక మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే 3వ మెట్టు మీదకి వెళ్ళిన తర్వాత ఇక మనకు రెండవ మెట్టు అవసరం ఉండదు. ఈ సూత్రం మనం ఒక కొత్త మెట్టు ఎక్కినప్పుడల్లా అమలులోనికి వస్తుంది. మనం ఒక పై మెట్టు ఎక్కినప్పుడల్లా అంతకు ముందున్న మెట్లు మనకు అనవసరం అయిపోతాయి. ముందు మనం ఎక్కిన మెట్లు మనకు అక్కరకు రానివిగా మారిపోవడం మాత్రమే కాదు, వాటిని మనం విడిచిపెట్టడం తప్పనిసరి అవుతుంది. వాటి మీద అభిమానంతో మనం ఆ క్రింది మెట్లనే పట్టుకొని వేలాడితే ఆ మెట్లు మన అభివృద్ధికి ఆటంకాలు, అడ్డుబండలు కూడా అవుతాయి. అవునా కాదా? మీరు ఆలోచించి చూడండి. 2వ 3వ మెట్లను ఎక్కుతూ ఇంకా మొదటి మెట్టును పట్టుకొని ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు కదా. అందుచేత పై మెట్లు ఎక్కాలంటే అంతకుముందు ఎక్కిన మెట్లను మనం విడిచిపెట్టక తప్పదు. ఈ కోణంలో చూస్తే ఈ 7 ఘట్టాలు మనల్ని సంపూర్ణ సిద్ధిలోనికి చేర్చే 7 మెట్లు అన్న భావన సరైనదిగా కనిపించదు. ఆ పోలిక వాస్తవానికి కాస్త దూరంగా ఉన్నట్లు
ఏ కాస్త ఇంగితం ఉపయోగించినా ఇట్టే తేలిపోతుంది. మొదటి మెట్టు మీద రక్త ప్రోక్షణ ఉంది అని చెప్పుకున్నాం. అలాగని మనం పొంగని రొట్టెల అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఇక మనకు యేసు రక్తంలో అవసరం లేకుండా పోతుందా చెప్పండి? మనం మూడో మెట్టు మీద క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ దేవుని కోసం ఫలిస్తూ క్రమం తప్పక యోగ్యంగా ప్రభురాత్రి భోజనంలో పాలుపొందుతూ ఉన్నప్పుడు మనకు క్రీస్తు రక్తం అక్కరలేదా చెప్పండి? నాలుగో మెట్టు మీద మనం పరిశుద్ధాత్మ పూర్ణులమైనప్పుడు, మనం లోకానికి వెలుగైనప్పుడు మనకు క్రీస్తు రక్తం ఒక పనికిరాని పదార్థం అయిపోతుందా? అపచారం అలా ఎన్నటికీ జరగదు. యేసుక్రీస్తునాథుని పవిత్ర రక్తం మనకు సర్వవేళలా అవసరమే. మనం యేసు రక్త ప్రోక్షణ కిందికి వచ్చినప్పుడు మన రక్షణ ప్రారంభమవుతుంది. ఆ తరువాత మనం పైపైకి మెట్లు ఎక్కుతూ సంపూర్ణ సిద్ధికి ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి మెట్టు మీద యేసు రక్తం మనకు సహాయం చేస్తుంది. అసలు మనం పై మెట్లు ఎక్కడానికి ఎప్పటికప్పుడు యేసు రక్తమే మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే యేసు రక్తాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తే మనం మూడో మెట్టు మీద ప్రభురాత్రి భోజనములో యోగ్యులుగా ఎలా పాల్గొంటాం? ప్రభురాత్రి భోజనములో యోగ్యంగా పాల్గొనకపోతే మనం క్రీస్తు పునరుద్ధాన శక్తిని ఎలా అనుభవిస్తాం? క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవించకుండా మనం దేవుని కోసం ఎలా ఫలిస్తాం? అసంభవం కదా. అలాగే మనం క్రీస్తు రక్త ప్రోక్షణ కింద జీవించకపోతే పరిశుద్ధాత్మను కూడా పొందలేం. క్రీస్తు రక్తం మనల్ని కాపాడకపోతే మనం చేపలము కాలేము, జీవజల నదిలో ఈదులాడలేం. యేసు రక్తం మనకు సహాయం చేయకపోతే మనం ఐదవ మెట్టు మీద భూమి ఆకర్షణ శక్తిని జయించి పక్షిరాజులమై పైకి ఎగరలేం. మన రక్షణ జీవితంలో మొదటి మెట్టు మీద మనకు యేసు రక్తం అవసరం అని చెబితే ఆ తర్వాత అవసరం లేదని అర్థం కాదు. మన ఆత్మీయ జీవితంలో మొదటి క్షణం నుండి మన జీవితంలో చివరి క్షణం దాకా ప్రతి క్షణం మనకు యేసు రక్తం అవసరం అవుతుంది. అలాగే నాలుగవ మెట్టు మీద మనం పరిశుద్ధాత్మను గురించిన సత్యాన్ని నేర్చుకున్నాం. మన రక్షణ జీవితంలో నాలుగవ మెట్టు మీదనే మనం పరిశుద్ధాత్మతో కొన్ని అనుభవాలను పొందుతాం అని చెప్పుకున్నాం. అయితే అసలు మొదటి మెట్టు మీద మనం యేసు రక్తాన్ని ఆశ్రయించే విధంగా మనకు మారు మనస్సును, విశ్వాసాన్ని, రక్షణ జ్ఞానాన్ని కలిగించిన వాడే పరిశుద్ధాత్ముడు కదా. పరిశుద్ధాత్మ దేవుడే జోక్యం చేసుకోకపోతే ఏ వ్యక్తి అయినా మారు మనసు ఎలా పొందగలడు? రెండవ మెట్టును గురించి కూడా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు సహాయం చేయకపోతే కొంచెమైనా పరిశుద్ధ జీవితం ఎవరికైనా సాధ్యపడుతుందా? సాధ్యపడదు కదా. అసలు మనం మరొక పై మెట్టు ఎక్కాలని మనలో ఆశ పుట్టించేవాడే పరిశుద్ధాత్ముడు. అలా ఆశ పుట్టించి మన చేత ప్రయత్నం చేయించి ఎక్కడానికి మనకు శక్తినిచ్చి మనల్ని క్షేమాభివృద్ధి పదములో నడిపించే దేవుడు పరిశుద్ధాత్ముడే. ఇలా అంతకంతకు పై మెట్లు మనం ఎక్కుతూ ఉండడానికి మనలో కార్యసిద్ధి కలగజేసేది దేవుని వాక్యమే. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారానే మనలో కార్యసిద్ధి కలగజేస్తాడు. అన్నట్లు రెండవ మెట్టు మీద మనం దేవుని వాక్యం ద్వారా ఏమైనా ప్రత్యక్షత పొందాలంటే, వాక్యం అనే ఉదక స్నానం మనకు దొరకాలంటే అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయడం ద్వారా సాధ్యపడుతుంది. నేను 4వ పండుగలో ఉన్నాను గనక మొదటి 3 మెట్లు మీరే తిప్పలు పడి ఎక్కండి, నాకు సంబంధం లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మొండికేసి కూర్చుంటే మనం ఒక మెట్టు ఎక్కలేం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు మొదటి మెట్టులోనూ అవసరమవుతుంది, 7వ మెట్టు మీద కూడా అవసరమవుతుంది. అలాగే పాపాన్ని అసహించుకోవడం, పరిశుద్ధత కోసం తాపత్రయపడడం ప్రతి మెట్టు మీద విశ్వాసులో తప్పక ఉంటుంది కూడాను. దేవుని రక్తం, దేవుని వాక్యం, దేవుని ఆత్మ, ఈ 3 శక్తులు ప్రతి విశ్వాసులోనూ అనుక్షణం పనిచేస్తూ ఉంటాయి. అందుచేత ఈ 7 ఘట్టాల పట్టికలో మనం ఆయా అంశాల పరిశోధనలో, అన్వయింపులో ముందడుగు వేస్తూ సాగిపోతున్నప్పుడు మిగతా మెట్ల మీద ఉన్న సత్యాలను, సందేశాలను కూడా మనం మరచిపోకుండా ధ్యానిస్తూ అనుసరిస్తూ ఉండాలి. ఒక మెట్టు మీద ఉన్నాం గనక ఇక మనకు దేవుని వాక్య ఉదక స్నానం అక్కరలేదని, లేక ఇక యేసు రక్తముతో మనకు పని లేదని, ఇంకా ఉన్నతమైన మెట్టు మీదకి ఎక్కేశాం గనక మనకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కరలేదని, ఇలాంటి తలంపులకు మనం అవకాశం ఇస్తే తప్పకుండా ఘోరమైన ప్రమాదకరమైన దుర్బోధలలో పడిపోతాం. యేసు రక్త ప్రోక్షణం ద్వారా మనం శుద్ధి పొందకపోతే పరిశుద్ధాత్మను పొందలేం. మొదటి మెట్టు ఎక్కకుండా 4వ మెట్టు ఎక్కలేం అని చెప్పడం సత్యబోధ అవుతుంది. 4వ మెట్టుకు వచ్చేసాం గనక ఇక మనకు యేసు రక్తం అవసరం లేదని చెప్పడం దుర్బోధ అవుతుంది. అలాగే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా
మనం రక్షణ పొందగలం అని చెప్పడం కూడా దుర్బోధే అవుతుంది. మనం సంపూర్ణ సిద్ధిని పొందడానికి చేసే యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు సరి అయిన క్రమ వరుసలో మనకు సంభవించాలి అని సత్య సంబంధులకు వివరించడానికి దేవుడు ఈ 4 రక్షణ సాదృశ్యాలను బైబిల్లో వ్రాయించాడు. ఈ పట్టికను మనం ధర్మానుకూలంగా మాత్రమే ఉపయోగించాలి. ధర్మానుకూలంగా మాత్రమే మనం దాన్ని ఉపయోగించగలుగుతాం. బైబిల్లో ముక్కుసూటిగా చెప్పబడిన ధర్మోపదేశానికి విరుద్ధంగా మనం ఏమైనా క్రొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తే ఈ 7 ఘట్టాల పట్టిక మనల్ని అడ్డగిస్తుంది. అందుకే పాత నిబంధనలోని ఈ 4 రక్షణ సాదృశ్యాలను ప్రతి బోధకుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, స్పష్టంగా గ్రహించాలి. విశ్వాసులు సైతం ఈ అంశంతో కనీసం పరిచయమైనా కలిగి ఉండాలి. ఈ సత్యబోధ, ఈ ప్రమాణ వాక్యం సర్వ ప్రపంచానికి వ్యాపించి తీరుతుంది. అప్పుడే సార్వత్రిక క్రైస్తవ సమాజం సత్యములో ప్రతిష్ఠించబడుతుంది. త్వరలో రాబోతున్న క్రీస్తురాజుకు పెండ్లి కుమార్తెగా అలంకరించబడుతుంది. అప్పుడే ఆమెకు అరుణోదయ దర్శనం కలుగుతుంది. సత్యములో ప్రతిష్ఠించబడిన విశ్వాసులే ప్రతి విధమైన అబద్ధ బోధ నుండి విడుదల పొందిన భక్త సమాజమే మధ్యాకాశములో నీతి సూర్యుని ఎదుర్కొని అరుణోదయాన్ని అనుభవిస్తుంది. తదాస్తు. సత్య సంబంధులందరికీ అరుణోదయ దర్శన ప్రాప్తిరస్తు. బిబ్లియోగ్రఫీ. నెంబర్ 1, ద మేకింగ్ ఆఫ్ నేషన్, ద బిగినింగ్ ఆఫ్ ఇజ్రాయెల్స్ హిస్టరీ, చార్లెస్ ఫాస్టర్ కెంట్. Second one, the Bible Code, Michael Drosnin. Third one, Bible Numerics, Dr. Ivan Panin. Fourth one, Why Revival Tarries, Leonard Ravenhill. Fifth one, The Man God Uses, Oswald J. Smith.